Hello, guys. Good afternoon. How are you all? Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Good morning, everyone. How are you all doing? So today we have taken the session at 12:30. Okay, there is a surprise for you in the evening. Okay, evening kuda nenu mee munduki rabothunanu, but with a small surprise. Kachitananga, you will love it for sure, right? So today we will be discussing about aromatic compounds, anti-aromatic compounds, alane non-aromatic compounds. Okay, manam previous session lo we discussed Baeyer Strain Theory gurinchi discuss chesam. Alane we have discussed about conjugation and resonance, right? Hi Varshini, good afternoon Varshini. Hi Varma, good afternoon. Hi Ramya, good afternoon. Hi Harshi, good afternoon. Pallavi, Ramya, good afternoon. Everyone, once again, welcome back to the session. So good morning, Pallavi. Good morning. Vaishnavi, do you want to ask me something? ఏదైనా అడగాలనుకుంటున్నావా? సార్ ప్రాక్టీస్ కోసం కొంచెం క్వశ్చన్ పేపర్ పెట్టండి సార్ ప్లీజ్. వైష్ణవి, ఐ వుడ్ సే okay, do it on your own. I will try to get some papers. If whatever the papers I have, ఏదైనా పేపర్స్ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను అవైతే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ యూ అవుట్. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ గెట్ ఎ మాక్ టెస్ట్ బుక్, సంథింగ్ లైక్ దట్. సో మీ అంతకు మీ ఓన్గా ఒక 3 hours తీసుకొని యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ ఇట్. ఓకే వైష్ణవి, ఆర్ యూ ఎన్ +2 ఆర్ డ్రాపర్? ఆర్ యూ ఎ డ్రాపర్ ఆర్ +2? హాయ్ కావ్య, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ కావ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే సి ద ఫస్ట్ టైమ్ ఐ గ్రీట్ యూ ఐ కెన్ సే గుడ్ మార్నింగ్. సో మీరు నన్ను గుడ్ ఆఫ్టర్నూన్ విష్ చేశారు కాబట్టి ఐ హావ్ విష్డ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్, రైట్? హాయ్ లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ఈ ఛానల్కి కనుక మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. యూ నో ద రీజన్ వై. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ యూ విల్ గెట్ ఇఫ్ యూ ఆర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద ఓన్లీ వే ఆఫ్ రీచింగ్ అవుట్ అదర్ పీపుల్ ఇస్ త్రూ యూ. మీరు మాత్రమే అది చేయగలరు. ఓకే, యూ కెన్ ఓన్లీ షేర్ విత్ పీపుల్. ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఐఎమ్ 100% sure we are learning very much something more productive, something more concrete. This is absolutely benefiting you. అదైతే నాకు 100% తెలుసు. Because I have seen many of your comments. I was happy and I am happy looking at your comments. Actually, Delo first time. Yes, Pallavi, yes, you can wish it. Okay, Vaishnavi, you are a dropper. Okay, so ante you must do the mock test. That will be good for you. But still we got 6 months. You can work on the revision part as well as you can work on the mock test. Okay na? Clear? షూర్ నోవెల్, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు పుట్. ఓకే, సో మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ యాజ్ వెల్. బికాస్ ప్రతి నోట్స్ కావచ్చు, నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఐ టోల్డ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ నోట్స్. ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం నా టీచర్ నాకు చెప్పింది, ఈ రోజు కూడా నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. ఓకే, టిల్ టుడే ఐ రెఫర్ దోస్ నోట్ బుక్స్ బికాస్ ఐ వాజ్ ఆల్సో ఏ జేఈ ఆస్పిరెంట్. Okay, I was a long-term aspirant, right? So fine, without any more delay, let's start with today's session. So ఈ cyclic compounds ని మనం 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. So this cyclic compounds can be classified into 3 types. ఒకటి ఏంటంటే aromatic compounds. So one set of compounds are known as aromatic compounds. aromatic compounds అని పిలుస్తాం. ఇంకొక సెట్ ఆఫ్ కాంపౌండ్స్ నేమో, 1 minute, what is wrong with this? ఓకే, అండ్ ఇంకొక సెట్ ఆఫ్ కాంపౌండ్స్ని నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. అండ్ యాంటీ అరోమాటిక్. ఫస్ట్ యాంటీ అరోమాటిక్ రాస్తాను. సో ద అదర్ సెట్ ఆఫ్ కాంపౌండ్స్, జస్ట్ ఎ మూమెంట్, ఐ విల్ జస్ట్ కరెక్ట్ మై కేబుల్స్ ఇఫ్ దే ఆర్ రైట్ అండ్ ప్రాపర్. 1 minute, guys. Okay, I don't think now you will face the same thing. Let's see. Okay, so ఒకటి ఏంటంటే aromatic compounds,
The other one, sir, evening surprise unda sir maaku. Absolutely, Lakshmi, there is a small surprise for you guys. Absolutely, you would love it. Aromatic compounds, alane non-aromatic compounds, and then you have, okay, let me write first anti, ఎందుకంటే I'm going to specify some rules, అందుకనే first anti రాద్దాం. Okay, and then finally you have non-aromatic compounds. Non-aromatic compounds. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఓకే సార్, సైక్లిక్ కాంపౌండ్స్ని అయితే మీరు 3 రకాలుగా క్లాసిఫై చేశారు. మరి ఏ కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని పిలవాలి, ఏ కాంపౌండ్ని నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని పిలవాలి, అలానే ఏ కాంపౌండ్ని యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అని పిలవాలి? దట్ ఈస్ ఎ డౌట్ యూ మైట్ హ్యావ్, రైట్? సో విల్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే, వాట్ ఈస్ అరోమాటిక్ కాంపౌండ్, వాట్ ఈస్ యాంటోమెరోమాటిక్ కాంపౌండ్, అలానే నాన్ అరోమాటిక్ కాంపౌండ్. సో ఒక కాంపౌండ్ని మనం aromatic compound అని పిలవాలి అని అంటే the compound must be cyclic. That is a first condition. ఇది ఫస్ట్ ఒక cyclic compound అయ్యి తీరాల్సిందే. ఓకే, whenever if I want to say ఒక aromatic compound ని అనేది ఫస్ట్ కండిషన్ ఏంటంటే సైక్లిక్ అవ్వాలి. లక్ష్మి, ఫిజికల్ కెమిస్ట్రీ ఈవినింగ్ పోస్ట్ చేయండి సార్. లక్ష్మి, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ plan for physical chemistry. I will announce it tomorrow for sure. Okay, if possible, ee roje nenaithe announce chestanu. So you don't have to worry about it, Lakshmi. I have planned this for the next 2 to 3 months. We will finish the physical chemistry as well as inorganic chemistry. This is my promise, Lakshmi, for sure. Okay na? By January, we will try to finish it. By January end or Feb mid, we will try to finish the whole of physical and inorganic also. There are a lot of things coming up, Lakshmi. You don't have to worry about it. There are so many things that will be announced further. Okay, so every day I'm sure you will be surprised. That is for sure. Okay, this is my promise for sure, Lakshmi. Okay, so here cyclic undali, alane anti aromatic compound ani manam cheppalante aa compound kuda compulsory cyclic compound ayi undali. Okay, so this is the first condition. మరి రెండో కండిషన్ ఏంటంటే సైక్లిక్తో పాటి దేర్ మస్ట్ బి కంప్లీట్ కాంజుగేషన్ ఇన్ ద సైక్లిక్ సిస్టమ్. ఏంటది? వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్ యూ హ్యావ్? సో మనకు సెకండ్ కండిషన్ ఏంటంటే కంప్లీట్ కాంజుగేషన్ ఇన్ ద సైక్లిక్ సిస్టమ్. కంప్లీట్ కాంజుగేషన్ ఇన్ సైక్లిక్ సిస్టమ్ అంటే ఇది ఏదైతే సైక్లిక్గా ఉంటుందో ఆ సైక్లిక్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ కాంజుగేషన్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, నెగిటివ్ చార్జ్, అలా ఎలా అయినా కాంజుగేషన్లో ఉండొచ్చు. కాంజుగేషన్ అంటే మనం ఏంటంటే ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. సో హ్యావింగ్ మోర్ దాన్ అట్లీస్ట్ 2 or more than 3 or 3 or more p ఆర్బిటాల్స్ కనుక ప్యారలల్లో ఉంటే మనకు కాంజుగేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ కాంజుగేషన్ ఉన్నా సరే మనకు దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. అంటే ఉన్న సైక్లిక్ సిస్టంలో ఏవైతే ఆటమ్స్ ఉంటాయో ఆ ఆటమ్స్ అన్నీ కూడా కాంజుగేషన్లో ఉండాలి. అంటే వాటి మధ్య దేర్ మస్ట్ బి ప్యారలల్ p ఆర్బిటాల్స్. దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. ఇదే కండిషన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే హియర్ ఆల్సో కంప్లీట్ కాంజుగేషన్ ఇన్ సైక్లిక్ రింగ్. ఇక్కడ కూడా మనకు కంప్లీట్ కాంజుగేషన్ ఇన్ ద సైక్లిక్ రింగ్ అనేది ఉండాలి. ఓకే, సో అరోమాటిక్ కాంపౌండ్స్ సైక్లిక్ ఉండాలి, అలానే ఇక్కడ కూడా కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి, ఇక్కడ కూడా కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. దాంతో పాటుగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేనారిటీ అనేది ఉండాలి. ఏముండాలి ఇక్కడ? ప్లేనార్. సో దట్ మీన్స్ ద సైక్లిక్ కాంజుగేటెడ్ రింగ్ అనేది ఏదైతే ఉందో ఈ రింగ్ మస్ట్ బి ప్లేనార్, అండ్ ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది. అంటే ఈ సైక్లిక్ కాంజుగేటెడ్ రింగ్ ఏదైతే ఉండదో అట్లీస్ట్ 1 సైక్లిక్ రింగ్ ఉండాలి. ఓకే, 1 సైక్లిక్ రింగ్. ఐ విల్ కరెక్ట్ దిస్ స్టేట్మెంట్. ఐ విల్ పుట్ అట్లీస్ట్ 1 సైక్లిక్ రింగ్. ఓకే,
అట్లీస్ట్ మోర్ దాన్ వన్ కూడా ఉండొచ్చు, వన్ సైక్లిక్ రింగ్ ఉండాలి. ఓకే, హియర్ ఆల్సో అట్లీస్ట్ వన్ సైక్లిక్ రింగ్. ఆ ఒక్క సైక్లిక్ రింగ్లో మనకు కంపల్సరీ కాంజుగేషన్ ఉండాలి. ఆ కాంజుగేటెడ్ సైక్లిక్ రింగ్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి ఏ ప్లేనార్. ఓకే, సో దిస్ మస్ట్ బి ప్లేనార్. ఆ రింగ్ అనేది ప్లేనార్గా ఉండాలి. సో ఇక్కడ కూడా ఇది వర్తిస్తుంది. ఏంటి? సైక్లిక్ కాంపౌండ్ రింగ్. ఆ సైక్లిక్ రింగ్ ఏదైతే ఉందో మస్ట్ బి ప్లేనార్. మస్ట్ బి ప్లేనార్ అనమాట. అది ప్లేనార్ ఉంటేనే అప్పుడు ఆ కాంపౌండ్ మనం యాంటీ అరోమాటిక్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూసిన 3 కండిషన్స్ కూడా ఒకదానికొకటి అన్ని సేమ్గా ఉన్నాయి. దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్, నాట్ ఈవెన్ వన్. సో వీటి మధ్య ఒక్క డిఫరెన్స్ కూడా లేదు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఫోర్త్ వన్ కానీ మనం కానీ చూసినట్లయితే, సో వన్ ఇస్ వీఆర్ టాకింగ్ అబౌట్ విచ్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ aromatic compound, and similarly we are talking about anti aromatic compound. Okay, so ee rendu compounds madhya the fourth point will be the difference. What exactly is the fourth point? We'll try to understand. ఓకే, ఇక్కడ వచ్చే ఫోర్త్ పాయింట్ ఏంటంటే హకల్స్ రూల్. ఏంటిది? హకల్స్ రూల్. సో ఈ హకల్స్ రూల్ ఏం చెప్తుందంటే అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉండే పై ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో, దాంట్లో ఉండే పి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ద పి ఎలక్ట్రాన్స్ మస్ట్ ఒబే దిస్ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. అంటే ఈ రూల్ ప్రకారం మనం ఒక అరోమాటిక్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఏవైతే ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్లో ఉన్నాయో దట్ మస్ట్ హ్యావ్ దిస్ మెనీ ఎలక్ట్రాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ n will start with 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే మనకి ఇక్కడ ఉండే పై ఎలక్ట్రాన్స్ ఎలా ఉండాలంటే ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ 0 హియర్, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఎలక్ట్రాన్స్, ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4+2 6 ఎలక్ట్రాన్స్, అండ్ ఒకవేళ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 2s are 8 10 ఎలక్ట్రాన్స్, ఒకవేళ 3 4 3s are 12 12+2 14 ఎలక్ట్రాన్స్. ఇట్లాంటి మల్టిపుల్స్లో ఉంటే మాత్రమే ఆ కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని పిలుస్తాం. ఓకే, మనం చెప్పిన 3 కాంపౌండ్స్తో కలిపి ఈ ఫోర్త్ది కూడా సాటిస్ఫై అవ్వాలి. సార్ మీరు నిన్న ఒక ఎగ్జాంపుల్లో ఒకటి చెప్పలేదు, దానికి 2 బాండ్స్ ఉన్నాయి సార్, ఇఫ్ పాసిబుల్ చెప్పండి సార్ సెకండ్ ఎగ్జాంపుల్. షూర్ లక్ష్మి, లెట్ మీ చెక్. ఐ జస్ట్ ట్రై టు ఓపెన్ దిస్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాకు కానీ ఐ జస్ట్ షో యూ ద ఎగ్జాంపుల్. ఇఫ్ యూ టెల్ మీ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, ఫర్ షూర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. లాస్ట్ 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లక్ష్మి, ఓకేనా? సో ఇటువంటి మల్టిపుల్లో ఉంటే దీన్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని పిలుస్తాం. అంటే ఈ 4 రూల్స్ కనుక సాటిస్ఫై అయితే ఆ కాంపౌండ్ అరోమాటిక్ కాంపౌండే. అర్థమైందా? క్లియర్? సో అలానే 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్తో పాటు దెర్ ఇస్ వన్ మోర్ రూల్ దట్ వీ కాల్ ఇట్ యాజ్, ఐల్ యూస్ ద సేమ్ కలర్, నో విల్ యూస్ వైట్, 4n పై ఎలక్ట్రాన్ రూల్. అంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే మనకు సేమ్ n విల్ వ్యారీ ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే పై ఎలక్ట్రాన్స్ మస్ట్ బీ దిస్ మల్టిపుల్. సో ఇక్కడ ఒకటి 0 ఉండొచ్చు, లేదంటే హియర్ స్టార్టింగ్ విత్ 4 n = అంటే 4 4 2s are 8. సో ఇలా మల్టిపుల్స్లో ఉన్నట్లయితే ఆ కాంపౌండ్ని మనం యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అని పిలుస్తాం. ఓకేనా? ఎస్, 4n పై ఎలక్ట్రాన్ రూల్, దీన్ని మనం ఇలా యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో దిస్ కాంపౌండ్స్ ఆర్ ఈ 4 కండిషన్స్. సో ఇక్కడేమో ఈ 3 కండిషన్స్ అన్నీ రెండిటికి సేమ్. ప్లేనారిటీ ఉండాలి, ఒక్క సైక్లిక్ రింగ్ అయినా ఉండాలి, ఆ సైక్లిక్ రింగ్ ఏదైతే ఉందో ఆ సైక్లిక్ రింగ్ మొత్తం కూడా కంప్లీట్ కాంజుగేషన్లో ఉండాలి. సో దట్ ఈస్ ట్రూ ఫర్ అరోమాటిక్ అండ్ నాన్ అరోమాటిక్. మరి హౌ అబౌట్ ద ఫోర్త్ కండిషన్?
ఇక్కడేమో 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ ఇది ఒబే చేయాలి, ఇక్కడేమో 4n పై ఎలక్ట్రాన్ రూల్ ఒబే చేయాలి ఫర్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. సార్ దెన్ వాట్ అబౌట్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్? దెన్ వాట్ అబౌట్ నాన్ అరోమాటిక్? ఈ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటంటే, ఓకే, ఇఫ్ ఎనీ ఆఫ్ దిస్ కండిషన్స్ ఫెయిల్, ఓకే, మీకు కనిపించే ఏదైనా కండిషన్స్ కనుక ఫెయిల్ అయినట్లయితే then the compound is non-aromatic. If any of the one condition that is specified here, if any condition fails, okay, appudu manam aa compound ni then the compound is non-aromatic అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఐ విల్ షో యూ, దెన్ వీ విల్ గో విత్ ద ఎక్సర్సైజ్ ఆల్సో. అంటే ఒక కాంపౌండ్ అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, వాటి యొక్క ఎక్సర్సైజెస్కి వెళ్దాం. ఓకే, ఎక్సర్సైజ్ వెళ్ళిన తర్వాత, ఓకే, బిఫోర్ దాట్ విల్ ట్రై టు లుక్ అట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్. అంటే యాంటీ అరోమాటిక్ కాంపౌండ్, అరోమాటిక్ కాంపౌండ్లో ఏ కాంపౌండ్ ఎక్కువ స్టేబుల్ అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ దిస్ పర్టికులర్ సైడ్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ బెంజీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్? ఇది బెంజీన్. ఓకే, సో బెంజీన్లో ఒక్కొక్కటిగా మనం అప్లై చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? సైక్లిక్ ఉండాలి. సో ఇస్ ఇట్ సైక్లిక్ ఫస్ట్ థింగ్? సో ఫస్ట్ చెక్. అవును, ఇది సైక్లిక్. సో సైక్లిక్తో పాటు సెకండ్ కండిషన్ ఏంటి? కాంజుగేషన్ ఉండాలి. కాంజుగేషన్ ఉందా మరి? ఎస్. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. అంటే ప్రతి కార్బన్ అనేది కాంజుగేషన్లో ఉంది. ప్రతి కార్బన్ మీద p ఆర్బిటాల్ ఉంది. ఆల్ ఆర్ ప్యారలల్ p ఆర్బిటాల్స్. సో హెన్స్ ఇట్ ఇస్ కాంజుగేటెడ్. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. మరి థర్డ్ కండిషన్ ఏంటి? ప్లేనారిటీ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్లేనార్. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కార్బన్ కూడా sp2 హైబ్రిడైజ్డ్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్ అండ్ దిస్ 6 మెంబర్డ్ రింగ్ ఇస్ ప్లేనార్. సో మూడు కండిషన్ సాటిస్ఫైడ్. వాట్ ఈస్ ద లాస్ట్ కండిషన్? పై ఎలక్ట్రాన్స్ అనేది ఈ మల్టిపుల్లో ఉండాలి. సో ఇక్కడ ఉండే మన పై ఎలక్ట్రాన్స్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడేమో 1, 2, 3, 4, 5, 6. అంటే మనకి ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇస్ దిస్ కమింగ్ అండర్ దిస్? ఎస్, అబ్సల్యూట్లీ. అంటే ఇది అరోమాటిక్ కాంపౌండ్ అని మనం క్లియర్గా డిసైడ్ అయిపోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ పర్టికులర్ కాంపౌండ్ ఈజ్ ఏ అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా? మరి యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ చూద్దాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో ఇదేంటిది? సైక్లోబ్యూటాడైన్, అంతే కదా? దిస్ ఇస్ సైక్లోబ్యూటాడైన్. సో ఈ సైక్లోబ్యూటాడైన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఇది ప్లేనార్ అంటే ఎస్, ఇట్ ఈస్ ప్లేనార్. 4 మెంబర్డ్ రింగ్ అండ్ దీంతో పాటు ఇది సైక్లిక్ ఉంది. అలానే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, కంప్లీట్ కాంజుగేషన్ కూడా ఉంది. సో కంప్లీట్ కాంజుగేషన్ కూడా ఉంది. అంటే ఈ మూడు సాటిస్ఫైడ్. దీంతో పాటు మనం 4 పై ఎలక్ట్రాన్ రూల్ అప్లై చేయాలి కదా. అంటే ఇక్కడ 1, 2, 3 ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఇఫ్ యూ నోటీస్ హియర్ 1, 2, 3, 4. అంటే ఇక్కడ మనకి 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ దిస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఎస్, అబ్సల్యూట్లీ. అంటే ఈ పర్టికులర్ కాంపౌండ్ అనేది యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. అండర్స్టూడ్? క్లియర్? మరి నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అంటే ఏంటి? లెట్స్ ట్రై టు లుక్ హియర్. ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఇది నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చా? అబ్సల్యూట్గా చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్, ఇది సైక్లిక్. ఓకే, సో దాంతో పాటుగా సెకండ్ కండిషన్ ఏంటి? కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి ఇన్ ద సైక్లిక్ సిస్టమ్. ఇస్ దేర్ కంప్లీట్ కాంజుగేషన్ హియర్? నో. ఎందుకంటే ఇక్కడ ఈ కార్బన్ కాంజుగేషన్ ఉంది, కాంజుగేషన్ ఉంది, కాంజుగేషన్ ఉంది, కాంజుగేషన్ ఉంది, బట్ హియర్ నో కాంజుగేషన్ కదా. సో నో కాంజుగేషన్ అంటే ఆబ్వియస్గా వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్.
సో ఇఫ్ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఆబ్వియస్గా ఈ కాంపౌండ్ నేను ఏమని పిలవచ్చు, ఖచ్చితంగా ఇది ఒక నాన్ అరోమాటిక్ కాంపౌండ్. నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని నేను డిసైడ్ చేసేయచ్చు. అండర్స్టూడ్? Sir, I am new joined your class. Hi, Narendra. Hi, Narendra. Kachidanaga. Have you watched any of my recordings? Recordings edana chusava, Narendra? If you have watched my recordings, I would like to know, did you enjoy my sessions? Okay. Ledante ee session ela undo cheppu. Tell me your experience about this session. Comment. ఖచ్చితంగా నీ కమెంట్ నేను చదువుతాను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత I want you to comment. Did you understand this session? Did you enjoy this session? I would love to look at your comment. No, next comment cheste next session lo kachidanaga I will ask you if you are attending the session. Firstly, I will address the comment. Okay? Okay, Narendra. Thank you. Hi, Sandhya. You are coming a bit after long time. It's 2-3 days I haven't seen you. Sandhya, true? Correct? I haven't seen you for some time. Okay, fine. Okay. So clear, guys. Hi, good afternoon, Sandhya. So this is non-aromatic. So ikkada manam stability gurinchi maatladam. So ippudu manam chusina moodu rakala compounds lo the first compound was aromatic compound. Aromatic compounds, okay. Aromatic compound. So this aromatic compounds are more stable. I am talking about the stability order. Stability order, okay. Normally aromatic compounds are more stable compared to that of the anti-aromatic compounds. Before that I'll write aromatic compounds are more stable than non-aromatic compounds, and this non-aromatic compounds are more stable. This are more stable than the anti-aromatic compounds. ఇంకొక set of compounds ఏంటివి? Anti-aromatic compounds అన్నమాట. So this are the various compounds that you have. So this is the stability order. Okay, so first thing, aromatic compounds are more stable than non-aromatic compounds. Non-aromatic compounds are more stable than anti-aromatic compounds. Absolutely right, Vinny. Whatever you have written, that is absolutely right. దీనికి గల కారణం మీకు తెలుసా? That is a question. Why do you think the stability of this aromatic is more than that of the anti-aromatic? So ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. So let's try to compare this aromatic and anti-aromatic. So ఇక్కడ stability, this can be explained through molecular orbital theory. So ఇక్కడ మనకు molecular orbital theory, that is MOT, can explain the stability as well as the magnetic nature. So magnetic nature ni stability ni రెండింటిని కూడా ఈ MOT అయితే మనకు explain చేస్తుంది. So as per the MOT, okay, if you are talking about this aromatic compounds, okay, so ఈ aromatic compounds లో ఉండే this pi electrons, so that means let's say for example ఇక్కడ మనం previous example లో benzene తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా benzene example గా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 pi electrons. Okay, whereas let's take the other compound that we have taken, that is anti-aromatic compound లో ఏది తీసుకున్నాం మనం? cyclobutadiene తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో మనకు 4 pi electrons ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, ఇక్కడ ఏంటంటే డీలోకలైజేషన్ ఇస్ ఫ్రీ. అంటే డీలోకలైజేషన్ అంటే ఏంటి? హియర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్
6 electrons all across this ring will happen eventually with release of energy. So ఎందుకు అంటే if you are looking at this as per the molecular orbital theory, okay, so ఇక్కడ మనకు ఈ 6 electrons ఏవైతే ఉంటాయో, okay, ఈ 6 electrons ఇక్కడ bonding molecular orbitals. So this are bonding molecular orbitals. ఈ electrons ఏవైతే ఉంటాయో వీటి యొక్క filling 1 electron here, second electron here. ఇవి రెండు సేమ్ ఎనర్జీ కాబట్టి this is the third electron, fourth electron, fifth electron, and here is the sixth electron. Okay, so ఇలా అయితే ఇక్కడ fill అవుతాయి. So one thing if you notice is all of them are paired here. And ఇంకోటి ఏంటంటే వీటి మధ్య they undergo delocalization. So that means they change their positions like this. So here delocalization is possible. Delocalization possible. And ఇలా జరిగినప్పుడు they will release energy. They will release energy. అంటే aromatic compounds విషయానికి వచ్చేసరికి the reason why they are stable ఏంటంటే దీనికి గల కారణం ఏంటంటే the reason why they are stable, first thing is delocalization possible. Okay, and ఈ delocalization it releases energy అంటే exothermic process. Exothermic process. And ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపించే ప్రతి ఎలక్ట్రాన్ ఆర్ వాట్ paired electrons ఉన్నాయి. సో paired electrons ఉండడం వల్ల they are diamagnetic. Diamagnetic. Okay, so these are aromatic compounds. Okay, so దీని వల్ల delocalization possible అవుతుంది, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న పై ఎలక్ట్రాన్స్ అన్నీ పేర్డ్ కాబట్టి ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్. ఓకే, ఈ 3 points ఆర్ రియలీ ఇంపార్టెంట్. డీలోకలైజేషన్ పాసిబుల్, ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, paired electrons, and hence it is diamagnetic. మరి ఇక్కడ యాంటీబాండ్ ఈ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ విషయానికి వచ్చేసరికి దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఈ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్లో మనం ఏం తీసుకున్నాం, సైక్లోబ్యూటాడైన్ తీసుకున్నాం. సో అంటే ఇక్కడ మనకు 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఓకే, సో హియర్ ఇస్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, అండ్ అగైన్ యూ హ్యావ్ non-bonding molecular orbitals here. Non-bonding molecular orbitals, and here is the bonding molecular orbitals. So ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఈ 4 electrons ఎలా ఉంటాయంటే, సో 1 electron, first electron here, second electron here, మరి third electron is here and the fourth electron is here. So first thing is they are unpaired here, correct? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇలా డీలోకలైజేషన్, ఇలా ఫ్రీగా డీలోకలైజేషన్ జరగవు ఇక్కడ. హియర్ దెర్ ఇస్ నో ఫ్రీ డీలోకలైజేషన్, నో ఫ్రీ డీలోకలైజేషన్. అండ్ ఈ డీలోకలైజేషన్ జరగాలంటే యూ మస్ట్ సప్లై ఎనర్జీ, యూ మస్ట్ సప్లై ఎనర్జీ. ఓకే, అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏంటి, ద ప్రాసెస్ ఇస్ ఎండోథర్మిక్. ఎండోథర్మిక్ ఫర్ డీలోకలైజేషన్. ఇక్కడ డీలోకలైజేషన్ జరిగితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇక్కడ డీలోకలైజేషన్ జరగాలంటే ఎనర్జీ మనం ఇక్కడ సప్లై చేయాల్సింది వస్తుంది. ఓకే, సో వన్ థింగ్, ప్రాసెస్ ఇస్ ఎండోథర్మిక్ ఫర్ డీలోకలైజేషన్. సో నో ఫ్రీ డీలోకలైజేషన్, no free delocalization. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా డీలోకలైజ్ అవ్వలేదు, దే కెనాట్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దిస్ 4 కార్బన్స్ మోర్ ఈజీలీ హియర్. ఇక్కడ ఏంటంటే ఈ 6 కార్బన్స్ మధ్య ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ దట్ రిలీజెస్ ఎనర్జీ. అండ్ ద అదర్ థింగ్ హియర్ ఇస్ దే ఆర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ అంటే దట్ మీన్స్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ వాట్, కెన్ ఐ సే దెమ్ దే ఆర్ పారామాగ్నెటిక్? ఎస్, దే ఆర్ paramagnetic. Understood? Is this clear? So this is the stability of cyclic compounds,
అండ్ ఈ పాయింటర్స్ మాత్రం మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ డీలోకలైజేషన్, ఫ్రీ డీలోకలైజేషన్ ఇస్ పాసిబుల్, ఇక్కడ ఫ్రీ డీలోకలైజేషన్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ అందుకని దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద స్టెబిలిటీ. మరి ఇక్కడ ఇది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ డీలోకలైజేషన్ ఫ్రీగా జరుగుతుంది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, స్టెబిలైజేషన్ గురవుతుంది. ఇక్కడ అసలు మనం ఎనర్జీ సప్లై చేయాల్సింది వస్తుంది, అంటే మాలిక్యూల్ యొక్క ఎనర్జీ మనకు పెరుగుతుంది. ఆబ్వియస్గా మనకు స్టెబిలిటీ అప్పుడు ఏమవ్వాలి, తగ్గిపోతుంది. అలానే ఇక్కడ మనకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడేమో పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందుకని ఇవేమో డయామాగ్నెటిక్, ఇవేమో పారామాగ్నెటిక్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో అండ్ నాన్ అరోమాటిక్ అయితే మీకు తెలుసు. సో నాన్ అరోమాటిక్ అంటే ఏదైనా ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై కాకపోతే యాజ్ పర్ ద అరోమాటిక్ అండ్ నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, ఆ కాంపౌండ్ అనేది నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఆసమ్. సో నెక్స్ట్ థింగ్, లెట్స్ ట్రై టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి, ఒక్కొక్కటిగా చూడండి. లెట్స్ ట్రై టు సాల్వ్ వన్ బై వన్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, second question, third one, ikkada let's say this is the fourth, fifth, sixth, seventh one, eighth one, ninth one, 10th one, and here is the 11th one. So ikkada chudandi, let's try to solve. Tell me, you must just indicate whether it is aromatic ante A అని indicate cheyandi saripotadi. So if it is aromatic అంటే ఏ అని ఇండికేట్ చేయండి. ఓకే, సో ఒకవేళ నాన్ అరోమాటిక్ అయితే ఎన్ఏ అని ఇండికేట్ చేయండి. అండ్ సిమిలర్గా యాంటీ అరోమాటిక్ అయితే ఏఏని ఇండికేట్ చేయండి. Okay, apply those 4 rules. Okay, first one is non-aromatic. Yes, absolutely. ఇక్కడ cyclic ఉంది, conjugation లేదు, కాబట్టి కంపల్సరీ ఇది non-aromatic. That is absolutely correct, లక్ష్మి. మరి సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ కూడా నాన్ అరోమాటిక్. ఇది సైక్లిక్ అయితే ఉండి సెకండ్ స్ట్రక్చర్లో కాంజుగేషన్ లేదు, అందుకని ఇది కూడా నాన్ అరోమాటిక్. మరి థర్డ్ వన్ చూడండి, సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఉంది, అలానే ప్లేనారిటీ కూడా ఉంది. అండ్ హౌ అబౌట్ ద కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ ఉంది, ప్లెనారిటీ ఉంది. మరి ఫోర్త్ కండిషన్ ఏంటి? 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ ఆర్ 4 పై ఎలక్ట్రాన్ రూల్. సో ఇక్కడ మనకు పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 పై ఎలక్ట్రాన్స్. సో 4 పై ఎలక్ట్రాన్స్ అంటే అబ్సల్యూట్గా ఇది యాంటీ అరోమాటిక్ ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. థర్డ్ వన్ ఇస్ యాంటీ అరోమాటిక్. ఓకే, దెన్ హౌ అబౌట్ ద ఫోర్త్ వన్? ఫోర్త్ వన్ చూడండి, హౌ అబౌట్ దిస్ ఫోర్త్ వన్? ఓకే, సో ఇంకొక విషయం కూడా, సో ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు చెప్పను, లాస్ట్లో చెప్తాను. దెర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద లాస్ట్ వాట్ ఈస్ ద ఎక్సెప్షన్ హియర్, అది లాస్ట్లో చెప్తాను, సరేనా? ఓకే, నెక్స్ట్ స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది ఏంటనేది ఆ ఎక్సెప్షన్. దెన్ హౌ అబౌట్ ద ఫోర్త్ వన్? ఫోర్త్ వన్ విషయానికి వస్తే, ఇస్ ఇట్ అరోమాటిక్ ఆర్ యాంటీ అరోమాటిక్ ఆర్ నాన్ అరోమాటిక్? సో ఫోర్త్ వన్లో కూడా ప్లేనారిటీ ఉంది, కాంజుగేషన్ ఉంది, అలానే యూ హ్యావ్ సైక్లిక్ స్ట్రక్చర్, ఆల్ 3 ఆర్ సాటిస్ఫైడ్. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ రూల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? సో ద ఫోర్త్ వన్ ఓన్లీ దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ హియర్, ఓన్లీ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో హియర్ దెర్ ఆర్ ఓన్లీ 2 పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకు 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఓకే, వాట్ విల్ హ్యాపెన్ హియర్? సో 2 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇట్ విల్ ఫాలో 4n+2 అంటే n = 0 పెడితే 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. అబ్సల్యూట్లీ ఇక్కడ మనకు 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకు 2? పాజిటివ్ ఛార్జ్లో ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఉండవు, హెన్స్ ఇట్ ఈస్ అరోమాటిక్. ఓకే, మరి ఇక్కడ ఎస్, ఫిఫ్త్ వన్ డైరెక్ట్గా రాసేయచ్చు, ఇది నాన్ అరోమాటిక్, ఎందుకంటే అసలు కాంజుగేషన్ కనిపించట్లేదు. ఇక్కడ కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ ఉంది, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ ప్లెనారిటీ ఆల్సో. కానీ ఈ కాంపౌండ్ ఏమని చెప్పాలి మనం? యాంటీ అరోమాటిక్ అని చెప్తాం, ఎందుకంటే దీంట్లో మనకు 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 4 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇది యాంటీ అరోమాటిక్. అండర్స్టూడ్? క్లియర్? అర్థమైందా? సో థర్డ్ కాంపౌండ్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 4 ఎలా? థర్డ్ కాంపౌండ్లో 2 పై ఎలక్ట్రాన్స్, ఈ 2 పై బాండ్తో పాటు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ కాంజుగేషన్లో లుక్ అట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నువ్వు అడిగావు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎలా ఉందంటే, ఓకే, సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో
ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి, అక్కడున్న p ఆర్బిటాల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఎస్ హియర్ ఇస్ ద డబుల్ బాండ్. సో ఈ డబుల్ బాండ్లో కూడా మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో హియర్ ఆస్ 1 ఎలక్ట్రాన్, హియర్ ఇస్ ద అదర్, టోటల్ 1 2 3 4 ఎలక్ట్రాన్స్. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ వర్మ? ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ డౌట్. ఓకేనా? సో మరి నెక్స్ట్ థింగ్, హౌ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్ చెప్పండి. సో 7th వన్కి వచ్చేసరికి ఇది కాంజుగేషన్ లేదు ఇక్కడ. సో కాంజుగేషన్ లేదు అంటే ఇది నాన్ అరోమాటిక్, డైరెక్ట్గా రాసేయచ్చు. మరి ఇక్కడ డబుల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ కాంజుగేషన్ ఉంది, ప్లేనారిటీ ఉంది, అలానే ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్. దెన్ హౌ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఇక్కడ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ 6 pi ఎలక్ట్రాన్స్. సో 6 pi ఎలక్ట్రాన్స్ అంటే ఇది కూడా ఆబ్వియస్లీ అరోమాటిక్. ఖచ్చితంగా 6th వన్ ఈజ్ ఆల్సో aromatic. అర్థమైందా? సారీ 8th వన్ ఈజ్ ఆల్సో, సారీ విచ్ వన్ we were talking about? 8th వన్ ఈజ్ ఆల్సో aromatic. ఓకేనా? దెన్ హౌ అబౌట్ ద 9th వన్? సో ఇక్కడ మళ్ళీ కాంజుగేషన్ లేదా? ఎస్, నో కాంజుగేషన్. సో అంటే ఆబ్వియస్గా ఇది నాన్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, దెన్ హౌ అబౌట్ ద 10th వన్? సో 10th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ రింగ్ ఉంది, ప్లేనారిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకు 6 pi ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్గా దిస్ ఇస్ ఆల్సో అరోమాటిక్. ఓకే, అరోమాటిక్. మరి ఇక్కడ ఇది చెప్పండి. సో ఇక్కడ కూడా మనకు సైక్లిక్ ఉంది, కంప్లీట్ కాంజుగేషన్ ఉంది ప్రతి కార్బన్ మీద, అలానే ప్లేనారిటీ కూడా ఉంది. సో దట్ మీన్స్ 3 కండిషన్స్ సాటిస్ఫైడ్. 4th కండిషన్ ప్రకారం ఇక్కడ మనకు 4 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 4 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇది యాంటీ అరోమాటికే కదా, కరెక్ట్? ఇస్ ఇట్ రైట్? ఇస్ దిస్ రైట్? ఓకే, అండర్స్టూడ్. ఓకే, ఆసమ్ ఆసమ్. యూ గైస్ గాట్ ఇట్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను, బికాజ్ యు ఆర్ ఆన్సరింగ్ వెల్, ఇట్ ఈస్ నైస్. ఓకే, ఆసమ్. 11th వన్ ఇట్స్ నాట్ అరోమాటిక్ వర్మ, ఇట్ ఈస్ యాంటీ అరోమాటిక్. ఎందుకంటే ఇక్కడ మనకు 4 pi ఎలక్ట్రాన్స్. సో 4 pi ఎలక్ట్రాన్ రూల్ ప్రకారం ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది వర్మ. ఓకేనా? క్లియర్? ఎస్, లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ క్వశ్చన్స్? సో ఈ క్వశ్చన్స్లో చూడండి, ఐ విల్ నంబర్ ఇట్ అగైన్. లెట్ మీ నంబర్ ద క్వశ్చన్స్. ఫస్ట్ వన్, సెకండ్, third, and here is the 4th one, 5th one, 6th one, 7th one, 8th one, and here is the 9th one. మరి ఇక్కడ చెప్పండి. Can you tell me how about this? Okay, first one is aromatic. Yes, absolutely aromatic. సో ఇక్కడ అసలు ఎలా aromatic ఇది? ఫస్ట్ థింగ్ ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఒక సైక్లిక్. ఎస్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అసలు కాంజుగేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఆక్సిజన్లో మనకి లోన్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి లోన్ పేర్ ద్వారా కాంజుగేషన్ వస్తుంది. సో లోన్ పేర్ ద్వారా కాంజుగేషన్ వస్తుంది, ప్లేనారిటీ కూడా వస్తుంది. అంటే ఇక్కడ 1 2 3. సో ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్ ఏదైతే చెప్పాలి ఇప్పుడు నేను, కంపల్సరీ పై ఎలక్ట్రాన్స్లో ఈ లోన్ పేర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ రెండిటితో పాటుగా ఈ లోన్ పేర్ కూడా, అంటే 6 pi ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 2 లోన్ పేర్స్లో ఒక లోన్ పేరే మనకు కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకొక లోన్ పేర్ హైబ్రిడైజేషన్కి గురవుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, సో హియర్ ఈస్ ఆల్సో 6 pi ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈస్ ఆల్సో అగైన్ అరోమాటిక్. ఇక్కడ కూడా సేమ్, దెర్ ఆర్ 2 లోన్ పేర్స్, కాంజుగేషన్. హియర్ ఆల్సో 6 pi ఎలక్ట్రాన్స్, ఇది కూడా అరోమాటిక్. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే ఒక లోన్ పేర్ ఉంటుంది, అగైన్ ఇన్ కాంజుగేషన్, ప్లేనార్, సైక్లిక్, 6 pi ఎలక్ట్రాన్స్. హియర్ దిస్ ఈజ్ ఆల్సో అరోమాటిక్. మరి ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ ఏంటి? నాన్ అరోమాటిక్. అబ్సల్యూట్లీ విని, అబ్సల్యూట్లీ. సో దిస్ ఈస్ వాట్? నాన్ అరోమాటిక్. అండర్స్టూడ్? సో ఇది నాన్ అరోమాటిక్. దెన్ హౌ అబౌట్ ద 5th వన్? సో 5th వన్ ఇస్ ప్యూర్ బెంజీన్. ఇక్కడ మనకు ఎందుకంటే కాంజుగేషన్ లేదు కాబట్టి నాన్ అరోమాటిక్. ఇక్కడ సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్లేనారిటీ, ఇది అరోమాటిక్.
అండ్ ఇక్కడ చూడండి ఈసారి. సో ఇక్కడ కానీ గమనించినట్లయితే 1 minute, ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ద 6th one. సో 6th one ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ కూడా మళ్ళీ కాంజుగేషన్ విత్ డబుల్ బాండ్, లోన్ పేర్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ చార్జ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్. సో ఇక్కడ కూడా మనకు కాంజుగేషన్ అనేది ఉంది. సో కంప్లీట్ కాంజుగేషన్, సైక్లిక్, అలానే ప్లేనార్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో ఇక్కడేమో మనకు 6 pi ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ 6 pi ఎలక్ట్రాన్స్. సో 6 pi ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ అరోమాటిక్ వస్తుంది. అవునా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఒకవేళ ఇదే కాంపౌండ్ కనుక, లెట్ మీ రైట్ దిస్ యాజ్ ఎ 10th కాంపౌండ్. ఓకే, ఒకవేళ ఇదే కాంపౌండ్ కనుక ఇలా ఉంటే చెప్పండి, ఆక్సిజన్, ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఈ కాంపౌండ్ చెప్పండి, ఇదేమవుతుంది చెప్పండి? 10th one. డూ ద 10th one. లెట్స్ డూ ద 7 8 9 and 10th one. సో ఇది అరోమాటిక్ అవుతుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ ద 7th one? సో అక్కడ కూడా మనకు సైక్లిక్, ప్లేనార్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, కాంజుగేషన్. హెన్స్ దట్ ఈస్ ఆల్సో 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అగైన్ అరోమాటిక్. సో కానీ ఇక్కడ గమనించినట్లయితే, ఇస్ దిస్ లోన్ పేర్, ఇస్ దిస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్? ఇక్కడ నైట్రోజన్ మీద మనకు లోన్ పేర్ ఉంటుంది కదా, ఇది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుందా? లేదు, డబుల్ బాండ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ నాట్ ఇన్ కాంజుగేషన్. సో ఈ కేసులో ఏమో, ఓకే, లుక్ వెరీ కేర్ఫుల్లీ హియర్, ఈ కేసులో మనకి ఈ ఇక్కడ కనిపించే ఇది మాత్రం ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. ఓకే, కానీ ఈ కేసులో దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. గుర్తుపెట్టుకోండి. క్లియర్? అండర్స్టూడ్? ఓకే, దెన్ హౌ అబౌట్, ఓకే, 10th one is aromatic. Is this aromatic? Think and tell me if this is aromatic. మరి 8th one చూడండి, ఇది నాన్ అరోమాటిక్, ఎందుకంటే ఇక్కడ కాంజుగేషన్ లేదు. సో కాబట్టి అది కంపల్సరీ మనకి ఇక్కడ నాన్ అరోమాటిక్. మరి ఇక్కడ ఎస్, కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, దాంతోపాటు 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇది ప్లేనార్, హెన్స్ ఇట్ ఇస్ అరోమాటిక్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ప్లేనార్, అట్ ద సేమ్ టైం ప్లేనార్ ఉంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, ఆక్సిజన్, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ 8 ఉంటాయి, అంతే కదా? హౌ మెనీ ఆర్ దేర్? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకు మళ్ళీ లోన్ పేర్ ఉంటుంది కదా, సో ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది కాబట్టి 1 2 3 4. సో హియర్ ఇట్ ఇస్ 8 pi ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్గా ఇది యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎస్, 10th one becomes యాంటీ అరోమాటిక్. కానీ యాంటీ అరోమాటిక్ ఇస్ అన్స్టేబుల్. అందువల్ల ఏంటంటే ఎన్నో కేసెస్లో మనకి ఈ యాంటీ అరోమాటిసిటీ ఎగ్జిబిట్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ యాంటీ అరోమాటిక్, ఆ కాంపౌండ్ ఏంటంటే అరోమాటిక్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, లేదంటే నాన్ అరోమాటిక్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అది ఎలా ప్రయత్నిస్తుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్లో నేను మీకు చూపిస్తాను. ఓకే, క్లియర్? సో లెట్స్ సాల్వ్ దిస్ అండ్ దెన్ ఐ విల్ షో యూ దోస్ ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ కూడా మనకు 8 pi ఎలక్ట్రాన్స్. సో 8 pi ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్గా ఇది యాంటీ అరోమాటిక్ అవ్వాలి. ఓకే, అండ్ హియర్ ఆల్సో, ఓకే, హియర్ ఆల్సో యూ విల్ సీ యాన్ ఎక్సెప్షన్. ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ వస్తుంది, చూపిస్తాను ఏంటనేది. ఐ విల్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్ హియర్. అండ్ ఇక్కడ చూడండి, సో ఇది కూడా ఒక యాంటీ అరోమాటిక్, ఎందుకంటే ఇట్ ఇస్ సైక్లిక్. ఇక్కడ 8 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సారీ. సో ఇక్కడ కూడా మనకు 8 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సైక్లిక్, ప్లేనార్, ఇన్ కాంజుగేషన్. సో అందువల్ల దీన్ని ఏమనుకుంటాం మనం? యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అనుకుంటాం కదా. ఇక్కడ కూడా మీకు ఎక్సెప్షన్ అనేది ఉంది. ఇలా యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ ఏమవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, మరి ఈ కాంపౌండ్ చూడండి, ఇక్కడ
సో ఈ కాంపౌండ్ కానీ గమనించినట్లయితే ఇఫ్ యూ నోటీస్ దిస్ పర్టికులర్ కాంపౌండ్, ఓకే, సో ఇక్కడ మీకు కనిపించే 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్డ్ రింగ్, ఇది ఒక 10 మెంబర్డ్ రింగ్. సో ఈ 10 మెంబర్డ్ రింగ్లో మీరు కానీ గమనించినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఏమనుకుంటారంటే ఓకే ఇది కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ ఉంది, ప్లేనార్, సో 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం రాస్తారు ఇక్కడ? డైరెక్ట్గా అరోమాటిక్ అని రాస్తారు, అవునా? 10 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ 4 into 2 plus 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ 10, సో అరోమాటిక్ అని రాస్తారు. కానీ ఇది అరోమాటిక్ అవ్వదు, ఇది అరోమాటిక్ అవ్వదు. ఎందుకు అరోమాటిక్ అవ్వదు అంటే దిస్ ఈజ్ నాన్ ప్లేనార్. ఈ రింగ్ ఏంటంటే నాన్ ప్లేనార్ అన్నమాట. అండ్ హియర్ ఆల్సో ఇది యాంటీ అరోమాటిక్ అవ్వదు. ఇక్కడ కూడా దిస్ రింగ్ ఈస్ నాన్ ప్లేనార్. దిస్ ఇస్ నాన్ ప్లేనార్. సో నాన్ ప్లేనార్ అంటే ఆబ్వియస్గా మనకు ఏమవుతుంది? ఇది నాన్ అరోమాటిక్ అయిపోతుంది. దిస్ బికమ్స్ నాన్ అరోమాటిక్. సో హియర్ ఆల్సో ఈ కాంపౌండ్ నాన్ ప్లేనారిటీ వల్ల ఇది నాన్ అరోమాటిక్ అయిపోతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అంటే మనకు 6 మెంబర్డ్ రింగ్ 7 మెంబర్డ్ రింగ్ వరకు 6 మెంబర్డ్ రింగ్ వరకు ఇష్యూ ఉండదు. 6 మెంబర్డ్ రింగ్ తర్వాత ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఉందన్నాను కదా. సో ఈ కాంపౌండ్ కూడా ఏమవుతుందంటే దిస్ ఆల్సో బికమ్స్ నాన్ ప్లేనార్. ఇది కూడా నాన్ ప్లేనార్ అవుతుంది. ఓకే, కానీ ముందు కాంపౌండ్ ఇది నాన్ ప్లేనార్ అవ్వదు. దిస్ విల్ బి అరోమాటిక్. ఎందుకంటే అరోమాటిక్ ఎక్కువ స్టేబుల్ కాబట్టి దిస్ విల్ నెవర్ బి నాన్ ప్లేనార్. ఎందుకంటే ఇక్కడ అరోమాటిసిటీ ఈజ్ మోర్ స్టేబుల్. సో అందుకనే ఇక్కడ నాన్ ప్లేనార్ అవ్వదు. కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటే మాత్రం అది యాంటీ అరోమాటిక్ అయిపోవాలి. అందువల్ల యాంటీ అరోమాటిక్ మనకు అన్స్టేబుల్ అవుతుంది. అందువల్ల యాంటీ అరోమాటిక్ అవ్వకుండా ఈ కాంపౌండ్ ఏం జరుగుతుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇక్కడ ఇది నాన్ ప్లేనార్ అయిపోతుంది, ఇది నాన్ ప్లేనార్ అయిపోతుంది, ఇది కూడా నాన్ ప్లేనార్ అవుతుంది. సో ఎందుకు అవుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్? అండర్స్టూడ్? మరి ఇక్కడ చూడండి, దెన్ హౌ అబౌట్ దిస్ కాంపౌండ్? సో ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. 2 రింగ్స్లో ఈ రింగ్ అయితే ప్లేనార్ రింగ్, సైక్లిక్, అలానే కాంజుగేషన్. సో 6 పై ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ అగైన్ వాట్? అరోమాటిక్. అండ్ హియర్ ఆల్సో దిస్ ఇస్ అరోమాటిక్. ఇక్కడ మనకి ఇది హోల్ రింగ్ చూడండి. సో దిస్ ఇస్ 1 2 3 4 5. సో ఇది మనకు ప్లేనార్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ 10 పై ఎలక్ట్రాన్స్. సో హియర్ దిస్ ఇస్ ఆల్సో అరోమాటిక్. సరే, ఇదేమో అరోమాటిక్ అంటున్నారు, ఇదెందుకు నాన్ అరోమాటిక్ అంటున్నారు? ఇక్కడ కూడా మనకు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇదేమో ప్లేనార్ రింగ్ అవుతుంది. 6 మెంబర్డ్ రింగ్ బికమ్స్ ప్లేనార్. సో ఇక్కడ ఈ నాన్ ప్లేనారిటీ ఎందువల్ల వస్తుంది అంటే ఇక్కడ మనకు 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఓకే, వీటి మధ్య వచ్చే రిపల్షన్స్ ఉన్నాయి చూసారా? ఈ రిపల్షన్స్ వల్ల ఓకే రింగ్ ఏమని జరుగుతుందంటే నాన్ ప్లేనార్ అయిపోతుంది. కానీ ఈ కేసులో మనకు బాండ్ ఉంది. సో దెర్ ఆర్ నో రిపల్షన్స్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. Understood? Is this clear? Do you have any doubts still here? So first question, second one, third one, fourth one and fifth one. More than 6 membered ring ఉంటేనే మీకు ఎక్సెప్షన్స్ వస్తాయి. నాన్ ప్లేనారిటీ వచ్చేస్తుంది. అందువల్ల అది నాన్ ప్లేనార్గా అయిపోతుంది కాబట్టి మనకేంటంటే అది యాంటీ అరోమాటిక్ కాంపౌండ్గా ఉండదు. ఓకే, ఒకవేళ మోర్ దాన్ 6 membered ring ఇక్కడ మనకి అరోమాటిసిటీ వస్తుంది అని అంటే here this is again 7 membered ring, it is aromatic. Okay, కానీ ఇక్కడ మాత్రం ఇది 7 membered ring, it becomes anti aromatic because ఇక్కడ anti aromatic compound ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకే, కానీ ఇక్కడ 10 membered రింగ్స్కి వచ్చేసరికి here even though there is aromaticity this becomes non planar because of the repulsions. Understood? Okay, then we will look at few more exceptions here. Okay, so ఇక్కడ ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఇది యాంటీ అరోమాటిక్ అని డిసైడ్ చేసాం. కానీ ఇది దిస్ ఈస్ నాట్ యాంటీ అరోమాటిక్. ఇక్కడ రాసాం కదా, దిస్ ఈస్ నాట్ యాంటీ అరోమాటిక్, ఇది నాన్ ప్లేనార్ అవుతున్నాను. సో నాన్ ప్లేనారిటీ దీనికి ఎలా వస్తుంది అంటే ఈ స్ట్రక్చర్ కాస్త ఇలా అయిపోతుంది. సో ఇఫ్ యూ నోటీస్, ఓకే, సో ఇక్కడేమో మళ్ళీ డబల్ బాండ్, డబల్ బాండ్, డబల్ బాండ్, డబల్ బాండ్. సో ఇలా నాన్ ప్లేనార్ అయిపోతుంది. సో నాన్ ప్లేనార్ అయిపోతే ఈ కాంపౌండ్ ఏమవుతుంది? Obviously this is
నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అయిపోతుంది. ఎందుకంటే ప్లేనారిటీ లేదు కాబట్టి ఎటువంటి ఏ డబుల్ బాండ్ కూడా కాంజుగేషన్లో ఉండవు. ప్లేనారిటీ లేకపోతే ఆబ్వియస్లీ మనకు డీలోకలైజేషన్ జరగదు. డీలోకలైజేషన్ ఎందుకు జరగదు అంటే ఆర్బిటాల్స్ అనేవి ప్లేనార్లో ఉండవు కాబట్టి, ప్లీ ఆర్బిటాల్స్ అనేవి ఒకే ప్లేన్లో ఉండవు కాబట్టి మనకు అది జరగదు. ఓకే, మరి ఇక్కడ చూడండి. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ చూసినట్లయితే ఈ కాంపౌండ్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు. సో 3 మెంబర్డ్ రింగ్లో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉంది అని ఇలా రాయొచ్చు. సో దిస్ ఇండికేట్స్ డబుల్ బాండ్ విత్ పాజిటివ్ ఛార్జ్, అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఓవరాల్గా డీలోకలైజేషన్ జరుగుతుంది అని ఇలా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇలా డీలోకలైజేషన్ చేసి ఇలా స్పెసిఫై చేశానంటే ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఇది సైక్లిక్ ఉంది, అలానే కాంజుగేషన్ ఉంది, అలానే ప్లేనార్ కూడా ఉంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ అరోమాటిక్ రింగ్. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ వన్, ఓకే, ద థర్డ్ వన్ దట్ యు సీ హియర్ 1 2 అండ్ దిస్ థర్డ్ వన్, ఇక్కడ కనుక ఈ నెగిటివ్ ఛార్జ్ కనుక కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయితే మనకు ఎటువంటి కాంపౌండ్ దారి తీస్తుంది ఇక్కడ. సో అందుకలే ఇది డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ కాంజుగేషన్, డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ కాంజుగేషన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కాంపౌండ్ ఇలా కాంజుగేషన్లో ఇన్వాల్వ్ కాలేదు అని అంటే దిస్ బికమ్స్ నాన్ అరోమాటిక్. అంటే ఇది కానీ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయితే అది యాంటీ అరోమాటిక్. సో అందుకని ఇది ఎప్పుడు ఎలా చేస్తుందంటే ఇట్ విల్ నాట్ ట్రై టు ఇన్వాల్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కాంజుగేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ అగైన్ నాన్ అరోమాటిక్. దెన్ హౌ అబౌట్ దిస్ ఫోర్త్ వన్? సో ఈ ఫోర్త్ వన్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా నాన్ ప్లేనార్ అయిపోతుంది. సో నాన్ ప్లేనార్ ఎలా అవుతుందో చూపించేదా? సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్ కాంపౌండ్, ఇక్కడ 1 2 3, ఓకే, ఇక్కడ వరకు ప్లేనారిటీ ఉంటుంది. ఇంకోటి ఉంటుంది చూసారా, దిస్ విల్ గో అవుట్ ఆఫ్ ద ప్లేన్ లైక్ దిస్. దిస్ విల్ గో అవుట్ ఆఫ్ ద ప్లేన్. అంటే ఇక్కడ ఉన్న కార్బన్స్ అన్నీ కార్బన్, ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్. సో ఇలా నాన్ ప్లేనార్ అవుతుంది కాబట్టి ఈ కాంపౌండ్ ఏమవుతుంది? నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. మనం ఇది ఏమనుకుంటాం? యాంటీ అరోమాటిక్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ యాంటీ అరోమాటిక్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ నాట్ యాంటీ అరోమాటిక్. ఈ కేసులో కూడా సేమ్ థింగ్. ఇది ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ యాంటీ అరోమాటిక్. ఎందుకంటే ప్లేనారిటీ ఉండదు. సార్ థర్డ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ థర్డ్ విషయానికి వస్తే ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్లోకి వస్తాయి. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కానీ ఒకవేళ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయింది అంటే యాంటీ అరోమాటిక్. ఓకే, నెగిటివ్ ఛార్జ్ కానీ కాంజుగేషన్ అంటే ఎవరైనా మీకు ఇలా రాశారనుకోండి, ఇలా మెన్షన్ చేస్తే ఈ కాంపౌండ్ ఈజ్ యాంటీ అరోమాటిక్. యాంటీ అరోమాటిక్ అంటే దీని అర్థం ఏంటంటే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఓవరాల్గా 3 కార్బన్స్కి డీలోకలైజ్ అయింది అని అర్థం. కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ స్పెసిఫై చేశారంటే మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద ఉందని అర్థం. సో ఈ రెండిట్లో ఇది యాంటీ అరోమాటిక్, వెరాస్ దిస్ ఇస్ నాన్ అరోమాటిక్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? ఎస్ రమ్య, ఎస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఇలా రాస్తే దిస్ ఇస్ యాంటీ అరోమాటిక్, ఇలా రాస్తే ఈ కాంపౌండ్ అనేది నాన్ అరోమాటిక్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ వెరీ అన్స్టేబుల్. దట్ ఈస్ ద రీజన్ దే విల్ టెండ్ టు బికమ్ నాన్ అరోమాటిక్ ఆర్ అరోమాటిక్. ఇలా నాన్ ప్లేనారిటీ అవ్వడం, ఇలా మనకు నాన్ అరోమాటిసిటీ వస్తుంది. ఇంతకుముందు కూడా చూపించాను కదా, ఐ హ్యావ్ షోన్ యూ ఇన్ దిస్ కాంపౌండ్ ఆల్సో వన్ ఎక్సెప్షన్. ఈ కాంపౌండ్ గుర్తుంది కదా, ఇక్కడ మనకి దేనివల్ల వస్తుందన్నాను, దెర్ ఆర్ హైడ్రోజన్స్ హియర్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, అలానే ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది. సో వీటి మధ్య ఉన్న రిపల్షన్స్ కారణంగా ఇక్కడ మనకి ఏముంటాయి? రిపల్షన్స్ కారణంగా ఇది నాన్ ప్లేనార్ అవుతుంది. కానీ మీరు అరోమాటిక్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. నాన్ ప్లేనార్ అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాన్ అరోమాటిక్ అయిపోతుంది, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. సో హియర్ ఇక్కడ వరకు మీకు అరోమాటిక్, నాన్ అరోమాటిక్
anti-aromatic. Is this clear? Understood? Okay. So next thing we'll try to understand about few more concepts. Okay. So ఈ aromatic, non-aromatic, యాంటీ-అరోమాటిక్ ని మనం ఉపయోగించుకొని ఒక అసిడిక్ నేచర్ ఆఫ్ ఏ కాంపౌండ్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బేసికల్గా అసిడిక్ నేచర్ అంటే ఇక్కడ హెచ్ఎక్స్ ఉందనుకోండి, ఈ హెచ్ఎక్స్లో నుంచి నేను కనుక హెచ్ ప్లస్ అని రిలీజ్ చేశాను అనుకోండి, సో ఇక్కడ నాకు ఫామ్ అయ్యే ఎక్స్ మైనస్ని ఏమని పిలుస్తాం? సో ఇది నా యాసిడ్ అన్నాను అనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ మై యాసిడ్, దిస్ బికమ్స్ మై కాంజుగేట్ బేస్. సో బేసికల్గా మనము అసిడిక్ నేచర్ని ఎలా చెప్తామంటే, అసిడిక్ నేచర్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బేస్డ్ ఆన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంజుగేట్ బేస్. దీని యొక్క స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ చేసుకొని మనం అసిడిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మోర్ స్టేబుల్ అనుకోండి, మోర్ ఇస్ ద అసిడిక్ నేచర్. అంటే బేసికల్గా ఇక్కడ ఈ కాంపౌండ్ యొక్క అసిడిక్ నేచర్, ఓకే, is directly proportional to stability of conjugate base. అంటే ఈ కేసులో ఒకవేళ లెట్స్ సే హెచ్ ప్లస్ రిలీజ్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనకు హెచ్ ప్లస్ రిలీజ్ అయితే ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి మనకి ఇక్కడ విత్ ఏ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి? డబల్ బాండ్, హియర్ ఇస్ ద నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కాంపౌండ్ ఏమో దిస్ ఇస్ ప్లేనార్, కాంజుగేషన్, సైక్లిక్, యాజ్ వెల్ యాజ్ 4π ఎలక్ట్రాన్ రూల్ ఇది ఒబే చేస్తుంది. కాబట్టి ఇదేంటి? యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఇదేమవుతుంది? హియర్ దిస్ ఇస్ ఆల్సో ప్లేనార్, సైక్లిక్, కాంజుగేటెడ్, ఇది 6π ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది. కాబట్టి ఇదేంటి? అరోమాటిక్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే అరోమాటిక్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ యాంటీ అరోమాటిక్. అంటే మనకి రెండిట్లో ఫ్రమ్ ద 1 and 2 ఆబ్వియస్లీ ఐ కెన్ సే 2 ఈస్ మోర్ అసిడిక్ దాన్ 1. ఎందుకంటే ఇక్కడ నాకు ఫామ్ అయ్యే కాంజుగేట్ బేసిస్ మోర్ స్టేబుల్. ఎందుకంటే అరోమాటిక్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ దట్ ఆఫ్ ద యాంటీ అరోమాటిక్. అండర్స్టూడ్? సో ఇలా మనం అసిడిక్ నేచర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అండ్ సిమిలర్గా రెడ్యూసింగ్ నేచర్. సో ఈసారి రెడ్యూసింగ్ ఏజెంట్గా అంటే ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్. సో ఇక్కడ నాకు ఉండే కాంపౌండ్ దిస్ RH, సో దిస్ విల్ ప్రొడ్యూస్ R++ H- ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క స్టెబిలిటీ, ఓకే, అండ్ దీని యొక్క రెడ్యూసింగ్ నేచర్కి రిలేటెడ్. సో దీని యొక్క రెడ్యూసింగ్ నేచర్, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్, ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. ఆబ్వియస్గా కదా ఇక్కడ 0 ఆక్సిడేషన్ కాస్త +1. సో అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది ఈ పర్టికులర్ కాంపౌండ్లో. అంటే ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సో రెడ్యూసింగ్ నేచర్ ఇస్ వాట్? అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ R+. మరి ఇక్కడ ఎలా చెప్పచ్చు? వాట్ కెన్ యూ టెల్ మీ అండ్ హౌ యూ కెన్ టెల్ మీ హియర్? సో ఇక్కడ H- పోయింది అనుకోండి, ఓకే, సో ఇక్కడ మనకు H- వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఇది విత్ ఏ పాజిటివ్ ఛార్జ్. అండ్ సిమిలర్గా ఇదే కాంపౌండ్లో మళ్ళీ మనకు H- వెళ్ళిపోతే ఇక్కడ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే దిస్ వన్ విత్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, ఓకే, సో ఈ రెండిట్లో మనం కానీ గమనించినట్లయితే ఇదేమవుతుంది? అరోమాటిక్ అవుతుందా యాంటీ అరోమాటిక్ అవుతుందా? పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది సైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనార్, దాంతోపాటు 2π ఎలక్ట్రాన్స్. సో 2π ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్గా ఇది ఒక అరోమాటిక్. వెరాస్ హియర్ ఇది సైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనార్, దాంతోపాటు ఇక్కడ మనకు 4π ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆబ్వియస్గా ఇది యాంటీ అరోమాటిక్. సో ఇది యాంటీ అరోమాటిక్ అండ్ అక్కడ అరోమాటిక్. సో ఆబ్వియస్గా 1 ఈజ్ ఎ బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 2 based on the stability of its R+ that is formed here. Understood? Is this clear? ఇలా అయితే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఆ H- రిలీజ్ అవుతుంది ఇది. సో H- కలిపితే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగినట్లే కదా. సో ఒక కాంపౌండ్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని పిలవాలంటే ద కాంపౌండ్ మస్ట్ అండర్గో ఆక్సిడేషన్. సో దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. హెన్స్ ఇది ఈ కాంపౌండ్ అనేది ఇలా పాజిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి ఆక్సిడేషన్కి గురవుతుంది. హెన్స్ దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండర్స్టూడ్? క్లియర్?
సో ఇలా మనం రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క నేచర్ని కూడా ఈ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ బేస్ చేసుకొని చెప్పచ్చు. ఓకే, అండ్ సిమిలర్లీ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ డైపోల్ మూమెంట్ ఆర్ అయానిక్ నేచర్. ఏంటిది డైపోల్ మూమెంట్ ఆర్ అయానిక్ నేచర్ అంటే ఇక్కడ మనకు కనిపించే కార్బన్కి క్లోరిన్కి మధ్య out of all these 3 bonds, first one, second one and the third one. So first thing, let's try to understand which of the bond is more ionic. More ionic ante obviously more dipole moment. Ante kada? More ionic annanu ankondi, that implies more dipole moment ane ikkada. Or sorry, I can say more dipole moment annanu ankondi. Okay, that implies more ionic. That implies more ionic. So dipole moment basically గా దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా కార్బన్ క్లోరిన్ రెండు మూడు సేమ్. ఇక్కడ కార్బన్ క్లోరిన్ సేమ్, కార్బన్ క్లోరిన్ సేమ్, కార్బన్ క్లోరిన్ సేమ్. మరి దీంట్లో ఏది ఎక్కువ అయానిక్ అనే విషయాన్ని మనం ఎలా చెప్పాలి అంటే, ఓకే, ఒకవేళ ఈ కాంపౌండ్ కనుక అయనైజేషన్కి గురైంది అనుకుందాం. ఇది ఏమైంది, ఇక్కడ అయనైజేషన్ జరిగింది అనుకుందాం. సో అయనైజేషన్ జరిగితే ఇది హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ ఇలా షిఫ్ట్ అవుతాయి. సో అప్పుడు మనకి ఇది వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అంతేనా? సో ఇక్కడ కూడా మనకి అయనైజేషన్ జరిగితే ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్, అయనైజేషన్ జరిగితే ఈ కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ అయనైజేషన్ జరిగితే ఏ కాంపౌండ్ వస్తుంది? ఇది వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ అయనైజేషన్ జరిగితే ఏ కాంపౌండ్ వస్తుంది? ఈ కాంపౌండ్ వస్తుంది, అంతేనా? సో ఈ మూడిట్లో అయనైజేషన్ జరిగితే ఈ కాంపౌండ్స్ వస్తాయి. సో ఇలా ఈ కాంపౌండ్ రావడం వల్ల, ఇలా పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల, ఓకే, టెల్ మీ సంథింగ్, ఈ కాంపౌండ్ ఏమవుతుంది చెప్పండి? ఈ కాంపౌండ్ విల్ దిస్ బికమ్ అరోమాటిక్ ఆర్ నాన్ అరోమాటిక్? ఇది కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ ఉంది, ప్లేనారిటీ ఉంది, 2π ఎలక్ట్రాన్లను ఒబే చేస్తుంది. కంపల్సరీ ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్ అయి తీరుతుంది, అవునా? కంపల్సరీ అదొక అరోమాటిక్ కాంపౌండ్ అయి తీరుతుంది. మరి ఇది చూసినట్లయితే సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఉంది, ప్లేనారిటీ ఉంది, కానీ ఇక్కడ 4π ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆబ్వియస్గా ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇది ఈజీగా నాన్ అరోమాటిక్. అంటే ఇక్కడ మనకు అయనైజేషన్ జరగడం వల్ల మనకు ఒక అరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అయనైజేషన్ జరగడం వల్ల యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అయనైజేషన్ ఇస్ స్టెబిలైజింగ్ దిస్ క్యాటయాన్, అంతేనా? దట్ మీన్స్ ఇట్ ఈస్ స్టెబిలైజింగ్. అయనైజేషన్ హియర్ ఇస్ స్టెబిలైజింగ్, అంతే కదా? మరి ఇక్కడ అయనైజేషన్ ఏదైతే ఉందో, మరి ఇక్కడ అయనైజేషన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ డీస్టెబిలైజింగ్, అంతే కదా? సో మనకు ఫస్ట్ థింగ్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అయనైజేషన్ డీస్టెబిలైజ్ చేస్తుంది. అంటే అందువల్ల విల్ దిస్ అండర్గో అయనైజేషన్? నో. అంటే దిస్ ఇస్ ద లెస్ అయానిక్. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ అయనైజేషన్ ఎక్కువ జరిగినట్లయితే, ఇఫ్ దిస్ వాజ్ మోర్ అయానిక్, దెన్ దట్ విల్ హ్యావ్ మోర్ యాంటీ అరోమాటిసిటీ. ఓకే, ఇది కానీ ఒకవేళ ఎక్కువ అయనైజేషన్ జరిగినట్లయితే దీనికి యాంటీ అరోమాటిసిటీ వస్తుంది. అందుకని అప్పుడు ఏమవుతుంది? ఇది అన్స్టేబుల్ అవుతుంది. సో అందువల్ల దిస్ ఈజ్ హ్యావింగ్ ద లీస్ట్ డైపోల్ మూమెంట్. కెన్ ఐ సే దట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ హ్యాస్ లీస్ట్ డైపోల్ మూమెంట్ అండ్ అయనైజింగ్ నేచర్? చెప్పచ్చా? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇలా అయనైజేషన్ జరగడం వల్ల మనకు ఒక స్టేబుల్ అరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవ్వడం జరిగింది. సో దట్ మీన్స్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ లీడింగ్ టు ద స్టెబిలైజేషన్. సో ఆబ్వియస్లీ అంటే దిస్ ఈస్ హ్యావింగ్ మోర్ డైపోల్ మూమెంట్, ఎందుకంటే మోర్ డైపోల్ మూమెంట్ విల్ స్టెబిలైజ్ దిస్. సో దీనికి మోర్ డైపోల్ మూమెంట్ అండ్ అయనైజింగ్ నేచర్, అయనైజింగ్ నేచర్. Whereas ఇక్కడ చూసినట్లయితే ఇది ఆల్రెడీ నాన్ అరోమాటిక్ కాంపౌండ్. సో దిస్ విల్ బీ ద యావరేజ్ ఆఫ్ దిస్. సో అంటే ఇక్కడ 1 will have
more dipole moment and ionic nature than 3 than 2. Yes, absolutely, Vinny. You got it absolutely right. 1, 3 and 2. Understood? Is this clear? ఇలా అయితే మనం dipole moment as well as the ionic nature అయితే ఇలా చెప్పొచ్చు. Understood? Do you have any doubt still here? Is there anything that you did not understand? ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ రీ-ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇలా అయితే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దెన్ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వన్ యూ హ్యావ్ బాండ్ లెంత్ అండ్ బాండ్ ఆర్డర్. బాండ్ లెంత్ అండ్ బాండ్ ఆర్డర్. ఓకేనా? సో బాండ్ లెంత్ అండ్ బాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఇక్కడ సి డబల్ బాండ్ ఓ. ఓకే, సి డబల్ బాండ్ ఓ. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక రింగ్ ఉంది. ఓకే, ఒకవేళ ఈ డబుల్ బాండ్ కనుక ఇలా అయనైజ్ అయిందనుకోండి, దట్ మీన్స్ ఇలా షిఫ్ట్ అయిందనుకోండి, ఇలా షిఫ్ట్ అయిందనుకోండి, ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఏంటి? ఇక్కడ ఓ నెగిటివ్ ఛార్జ్తో పాటుగా ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, అండ్ అలానే ఇక్కడ కూడా మనకేమొస్తుంది? ఇక్కడ డబల్ బాండ్ హియర్ ఇస్ విత్ ఓ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ సిమిలర్లీ హియర్ ఓ నెగిటివ్ ఛార్జ్తో పాటు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంతేనా? సో ఇలా 3 రకాలుగా అయనైజేషన్ జరిగితే ఇలా అయితే మనకు ఛార్జెస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపించే 3 బాండ్స్లో దేనికి డబల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, దేనికి డబల్ బాండ్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. ఓకే, సో అది మనం బాండ్ ఆర్డర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో బాండ్ ఆర్డర్ని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒకటి సి డబల్ బాండ్ ఓ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ సి డబల్ బాండ్ ఓలో దేనికి డబల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి. సో దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఒకవేళ ఇక్కడ పాజిటివ్ చార్జ్ క్రియేట్ అయింది అనుకోండి, మనకు వచ్చే కాంపౌండ్ ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్గా తయారవుతుందా? కరెక్ట్. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ క్రియేట్ అయితే ఇది అరోమాటిక్ కాంపౌండ్గా తయారైపోతుంది. ఇస్ దిస్ రైట్? క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో అంటే ఆబ్వియస్గా దిస్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు అండర్గో అయనైజేషన్. అంటే దిస్ హ్యాస్ లెస్సర్ డబుల్ బాండ్ క్యారెక్టర్, this has less double bond character. ఎందుకు లెస్ డబుల్ బాండ్ క్యారెక్టర్? బికాస్ ఈ డబుల్ బాండ్ కానీ లేకపోతే ఇక్కడ అరోమాటైజేషన్ అవుతుంది. సో అందుకని ఇట్ విల్ టెండ్ టు అయనైజ్ అండ్ హ్యావ్ దిస్ అరోమాటైజేషన్. మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ దిస్ డబుల్ బాండ్, దిస్ బికమ్స్ యాంటీ అరోమాటిక్. అంటే దిస్ హ్యాస్ టెండెన్సీ టు హ్యావ్ more double bond character ikkada. Do you understand this? So this will tend to have more double bond character. Okay, this will have, meeku ardhamainda enduku deeniki ekku double bond character untado? ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మనకు గనుక ఇలా అయనైజేషన్ జరిగితే యాంటీ అరోమాటిక్ వచ్చేస్తుంది. యాంటీ అరోమాటిసిటీ వచ్చింది అనుకోండి, అన్స్టెబిలిటీ వస్తుంది. సో అందుకని ఇది ఎప్పుడు కూడా డబుల్ బాండ్ క్యారెక్టర్ని ఎక్కువ చూపిస్తుంది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అరోమాటిక్. అంటే ఇక్కడ మనం బాండ్ ఆర్డర్ కెన్ ఐ సే దిస్ విల్ హ్యావ్ హై బాండ్ ఆర్డర్. కరెక్ట్? సో దిస్ విల్ హ్యావ్ హై బాండ్ ఆర్డర్. ఓకే, సో దట్ మీన్స్ మనం బాండ్ ఆర్డర్ ఎలా రాయొచ్చు అంటే, ఓకే, so bond order of this anti-aromatic will be greater than, ante if I am numbering it as 1, 2, 3, sorry, so దీన్ని 1, 2 and 3 గా నంబర్ చేశాను అనుకోండి. సో bond order of 2 will be greater than, 1 will be greater than, sorry, okay, yeah, bond order గురించి 1 will be greater than, sorry, not 1, 2 will be greater than, 3 will be greater than 1. ఎందుకంటే దిస్ విల్ హ్యావ్ లెస్సర్ డబుల్ బాండ్ క్యారెక్టర్, దీనికి మోర్ డబుల్ బాండ్ దాన్ దిస్ నాన్ అరోమాటిక్. అండర్స్టూడ్? ఎందుకంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద స్టెబిలిటీ అగైన్. సో ఇక్కడ ఈ పాజిటివ్ చార్జెస్ రావడం వల్ల ఇక్కడ యాంటీ అరోమాటిక్ క్యారెక్టర్ వస్తుంది.
సో యాంటీ అరోమాటిక్ క్యారెక్టర్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేవర్డ్. అర్థమైందా? కానీ ఇక్కడ చూసినట్టయితే డబుల్ బాండ్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. దీనికైతే తగ్గిపోతుంది డబుల్ బాండ్ క్యారెక్టర్. ఎందుకు తగ్గిపోతుంది? ఇలా అయనైజేషన్ జరగడం వల్ల సింగిల్ బాండ్ వస్తుంది. ఇలా పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే ఇక్కడ అరోమాటిసిటీ వస్తుంది, కాబట్టి ఇక్కడ చాలా తక్కువ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇక్కడ చూసినట్లయితే ఇలా అయనైజేషన్ జరిగితే ఇది యాంటీ అరోమాటిక్ వచ్చేస్తుంది. సో యాంటీ అరోమాటిక్ రావడం మనకు అన్స్టెబిలిటీకి దారి తీస్తుంది. అందువల్ల ఇలా జరగకుండా దీనికి ఎక్కువ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇఫ్ దిస్ హ్యాస్ మోర్, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఆక్సిజన్ కార్బన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికంటే ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ మనకు ఎక్కువగా ఉంటుంది. సో హెన్స్ యాంటీ అరోమాటిక్ విల్ బి మోర్ దాన్, నాన్ అరోమాటిక్ విల్ బి మోర్ దాన్ అరోమాటిక్. అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ రైట్. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. సో మరి హౌ అబౌట్ బాండ్ లెంత్? మనకు తెలిసిన విషయం ఏంటంటే బాండ్ ఆర్డర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. బాండ్ లెంత్. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ద ఆర్డర్ బికమ్స్ రివర్స్. సో అంటే మనకి ఇక్కడ బాండ్ లెంత్ ఏమైపోతుంది అంటే, సో ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద బాండ్ లెంత్, బాండ్ ఆర్డర్ విషయానికి వస్తే దిస్ ఇస్ మోర్. సో బాండ్ లెంత్ విల్ బి వాట్? 1 will be greater than, 3 will be greater than 2 when it comes to bond length. Understood? Do you have any doubts still here? This will be the bond length. It will be the reverse of this. Okay, 1 అంటే ఇక్కడ ఏంటి మనకి ఈ aromatic compound యొక్క bond length ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే this will show more single bond character. This will show more double bond character. This will be the moderate between those. Okay, understood? ఇలా అయితే బాండ్ లెంత్, బాండ్ ఆర్డర్ కూడా మనం స్పెసిఫై చేయవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ హర్షి, వినీ, రమ్య, వర్మ, అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మరి నెక్స్ట్ థింగ్, విల్ టాక్ అబౌట్ దిస్ సింపుల్ కాంపౌండ్. సో ఇటువంటి కాంపౌండ్లో మనం కానీ ఈ డబుల్ బాండ్ కానీ గమనించినట్లయితే ఇక్కడ అయనైజేషన్ ఎలా జరుగుతుందో తెలుసా? సో ఇక్కడ అయనైజేషన్ జరిగితే మనకు 2 కేసెస్ వస్తాయి. ఒకటేంటంటే సో ఇక్కడ డబుల్ బాండ్, సో ఒకటి ఇక్కడ పాజిటివ్ రావచ్చు, లేదంటే ఇక్కడ నెగిటివ్ రావచ్చు, ఫస్ట్ కేస్. లేదు అని అంటే ఇలా కూడా అయనైజ్ అవ్వచ్చు కదా. సో అంటే ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ పాజిటివ్ అయినా రావచ్చు, ఇక్కడ నెగిటివ్ అయినా రావచ్చు. మరి 2 కేసులో ఎలా ఇది అయనైజేషన్ జరగచ్చు చెప్పండి? సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, ఇలా ఈ బాండ్ అయనైజేషన్ జరగడం వల్ల దీనికి ఈ రింగ్ ఉంది చూసారా, ఈ రింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాంజుగేటెడ్, సైక్లిక్, ప్లేనార్, దాంతోపాటు 2π ఎలక్ట్రాన్స్, అంటే దిస్ రింగ్ బికమ్స్ అరోమాటిక్. మరి ఇక్కడ చూడండి, దిస్ ఆల్సో రింగ్ బికమ్స్ వాట్? సైక్లిక్, కాంజుగేటెడ్, ప్లేనార్, 6π ఎలక్ట్రాన్స్, అంటే ఇది కూడా మనకు అరోమాటిక్ అవుతుంది ఇలా అయనైజేషన్ జరిగితే. అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ మోర్ ఫేవర్డ్? దిస్ ఇస్ మోర్ ఫేవర్డ్. ఓకే, మరి ఇక్కడ చూడండి, దిస్ విల్ బి లెస్ ఫేవర్డ్. ఎందుకు లెస్ ఫేవర్డ్ గమనించండి కావాలంటే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ బికమ్స్ ఏ నాన్ అరోమాటిక్. ఇది సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఉంది, ప్లేనార్ ఉంది, కానీ ఇక్కడ 4π ఎలక్ట్రాన్స్. సో 4π ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్లీ ఇది యాంటీ అరోమాటిసిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ అలానే ఇక్కడ కూడా సేమ్ లాజిక్, కాంజుగేషన్ ఉంది, సైక్లిక్ ఉంది, ప్లేనారిటీ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం 4π ఎలక్ట్రాన్స్, అంటే ఇక్కడ కూడా మనకి యాంటీ అరోమాటిసిటీ వస్తుంది. అందుకని దిస్ ఇస్ లెస్ ఫేవర్డ్, వెరాస్ దిస్ విల్ బీ మోర్ ఫేవర్డ్. ఇలా అయితే అయనైజేషన్ జరుగుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, అంటే బేసికల్గా ఇటువంటి చోటుకి, ఓకే, సో లెట్స్ సే ఇఫ్ యూ ఈ ఒక డబుల్ బాండ్ మీదకి ఇఫ్ యూ హ్యావ్ యాన్ ఎలక్ట్రోఫైల్, ఒక ఎలక్ట్రోఫైల్ అంటే సమ్ లెట్స్ సే యూ హ్యావ్ అన్ ఎలక్ట్రోఫైల్ అనుకోండి, దట్ మీన్స్ ఏ పాజిటివ్లీ చార్జ్ స్పీషియస్. ఓకే, సో ఇది వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కడ ఇది అటాక్ అవ్వాలి? కంపల్సరీ ఇక్కడికే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తుందా? లేదు, ఇక్కడికే వెళ్తుంది. Understood? Okay, I'll explain it again now. Well, so if you observe this
ఈ కాంపౌండ్ కనుక అయనైజేషన్ జరుగుతుంది అనుకోండి, ఎలా అయనైజేషన్ అవ్వాలి అనేది క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ అయనైజేషన్ జరగాలంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రావచ్చు. దిస్ ఇస్ వన్ కేస్, అంటే దిస్ ఇస్ వన్ కేస్. అలానే ఇలా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ రావచ్చు. ఇక్కడ కేస్ 2. సో ఈ కేస్ 1లో అవుతుందా, కేస్ 2లో అవుతుందా, మనకు ఎలా ఏది కరెక్ట్ వే అని రిప్రజెంటేషన్ మనకు తెలియాలి అని అంటే యూ మస్ట్ చెక్ అట్ ద అరోమాటిసిటీ. సో ఇక్కడ ఇలా పాజిటివ్ నెగిటివ్ ఇలా వచ్చింది అనుకోండి, ఈ రింగ్ అనేది అరోమాటిక్ రింగ్ అవుతుంది, ఈ రింగ్ కూడా అరోమాటిక్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ హోల్ థింగ్ విల్ బికమ్ మోర్ స్టేబుల్. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కాకుండా ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈ రింగ్ యాంటీ అరోమాటిక్ అవుతుంది, ఈ రింగ్ కూడా యాంటీ అరోమాటిక్ అవుతుంది. అంటే దిస్ బికమ్స్ మోర్ అన్స్టేబుల్. అందుకని మనకు ఇలా దిస్ ఇస్ మోర్ ఫేవర్డ్ కంపేర్డ్ టు దిస్ ఇస్ లెస్ ఫేవర్డ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, షాల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? సారీ, నాట్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సింపుల్ ఎక్సర్సైజ్. ఓకే, ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 5 రింగ్స్ ఇక్కడ కనిపించే 1 2 3. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇది కూడా స్పెసిఫై చేయడం మర్చిపోయాను. ఒకటేంటంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇది ఒక అరోమాటిక్ రింగే. సో ఇది ఒక అరోమాటిక్ రింగే, ఎందుకంటే దిస్ ఈజ్ సైక్లిక్ కాంజుగేటెడ్ ప్లేనార్ అండ్ దేర్ ఆర్ 6 పై ఎలక్ట్రాన్స్. ఓకే, సో అలానే మనకు ప్రతి రింగ్లో సేమ్ ఇది అరోమాటికే, ఇది కూడా అరోమాటికే. కానీ ఈ 3 అరోమాటిక్లో ఏది ఎక్కువ అరోమాటిక్ అనేది మీరు ఎలా చెప్పాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువ అరోమాటిక్? సో బేసికల్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ లిథియం ఉంది, ఇక్కడ సోడియం ఉంది, ఇక్కడ పొటాషియం ఉంది. ఏమున్నాయి ఇక్కడ? లిథియం, సోడియం, పొటాషియం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ కాంపౌండ్ అరోమాటిక్ అని మనం చెప్పాలి అని అంటే, సో ఇవి ఫస్ట్ థింగ్, ఈ 3 కండిషన్ సాటిస్ఫైడ్. దీంతో పాటు మన 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇది కూడా దీంట్లో కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయితే మాత్రమే అది అరోమాటిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయితే అరోమాటిక్ అని అవ్వచ్చు. ఇది కూడా నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయితే అరోమాటిక్ అని చెప్పొచ్చు. అంటే కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ ద నెగిటివ్ ఛార్జ్, availability of negative charge ఈ కేసులో is directly proportional to the aromaticity. Aromaticity అంటే బేసికలీ డీలోకలైజేషన్. అంటే డీలోకలైజేషన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఓవరాల్గా డీలోకలైజేషన్ జరగాలి అని అంటే ఈ అవైలబిలిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఈ 3 కేసెస్లో ఏ కేసులో రింగ్కి నెగిటివ్ ఛార్జ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి. అది మనం తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ కనిపించే లిథియం ప్లస్, అలానే సోడియం ప్లస్, అలానే పొటాషియం ప్లస్. సో ఇవి ఏంటంటే ఇవన్నీ క్యాటయాన్స్. ఈ క్యాటయాన్స్కి ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ పోలరైజింగ్ పవర్. ఏంటిది? పోలరైజింగ్ పవర్. సో పోలరైజింగ్ పవర్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ ద క్యాటయాన్ టు డిస్టార్ట్ దిస్ యానయాన్. ఓకే, ఏదైనా ఒక క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంది అని మనం అన్నామనంటే దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు పుల్ ద నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పొటాషియం, సోడియం, లిథియం, సోడియం, పొటాషియం. సో ఇక్కడ ద ఎబిలిటీ ఆఫ్ ద పోలరైజింగ్ పవర్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు పుల్ దట్ నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఈ మూడిట్లో దేనికి పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అని మీరు చెప్పగలరా? ఒకటేంటంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద అయాన్స్ ఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. ఇది ఒక క్లూ. సో సైజ్ ఆఫ్ ద అయాన్స్ ఇస్ ఇంక్రీజింగ్. ఓకే, సో సైజ్ ఆఫ్ ద అయాన్స్ ఇస్ ఇంక్రీజింగ్. అందువల్ల ఏం జరుగుతుందంటే లిథియంకి చాలా చిన్న సైజు ఉంటుంది. ఇలా చిన్న సైజు ఉండడం వల్ల ప్రతి దాని మీద మీరు గమనించినట్లయితే దీని మీద +1 ఛార్జే ఉంది, దీని మీద +1 ఛార్జే ఉంది, దీని మీద కూడా +1 ఛార్జే ఉంది. కానీ మనకు సైజ్ ఈ కేసులో ఏమైంది? ఇక్కడ చిన్న సైజ్. సో స్మాలర్ సైజ్ విత్ పాజిటివ్ ఛార్జ్, బిగ్గర్ సైజ్ విత్ పాజిటివ్ ఛార్జ్, ఈవెన్ మోర్ బిగ్గర్ సైజ్ విత్ పాజిటివ్ ఛార్జ్. అట్లాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ దిస్ విల్ హ్యావ్ మోర్ పాజిటివ్ ఛార్జ్. చిన్న సైజ్ కాబట్టి మోర్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. పెద్ద సైజ్ కాబట్టి లెస్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడైతే
ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా? ఎందుకంటే చిన్న సైజ్ కాబట్టి. సో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉందంటే దిస్ విల్ హ్యావ్ మోర్ టెండెన్సీ టు పుల్ దట్ నెగటివ్ ఛార్జ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. కరెక్ట్? సో అంటే ఇక్కడ దీనికి ఎక్కువ టెండెన్సీ ఉంది అంటే దిస్ హ్యాస్ ద మోర్ పోలరైజింగ్ పవర్. కెన్ ఐ సే ద పోలరైజింగ్ పవర్ ఆఫ్ lithium plus will be greater than Na plus will be greater than potassium plus. ఎందుకంటే charges అన్నీ సేమ్. సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ ద సైజ్ యాజ్ ద కన్సిడరేషన్ టు ఎక్స్ప్లెయిన్ ద పోలరైజింగ్ పవర్. ఓకే, అట్లాంటప్పుడు ఇక్కడ మనకు పోలరైజింగ్ పవర్ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు ఇది అంటి పెట్టుకునే ఉంటుంది ఎప్పుడు. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ లెస్ అవైలబుల్. సో ఇక్కడ లెస్ అవైలబుల్. మరి ఇక్కడ చూసినట్లయితే కొంచెం మోడరేట్, ఇక్కడ చూసినట్లయితే మోడరేట్ అవైలబుల్, అండ్ హియర్ ఇట్ ఈస్ మోర్ అవైలబుల్ టు ద రింగ్. ఎందుకంటే దీని యొక్క పోలరైజింగ్ పవర్ తక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ద అరోమాటిసిటీ ఆఫ్ దిస్ కాంపౌండ్స్, అంటే ఏది ఎక్కడైతే అవైలబిలిటీ టు ఆఫ్ ద నెగిటివ్ ఛార్జ్ ఈ రింగ్కి ఎక్కువ ఉంటుందో దట్ విల్ బి మోర్ అరోమాటిక్. ఈ పర్టికులర్ కేసులో అంటే కెన్ ఐ సే 3 will be more aromatic compared to 2, 2 will be more aromatic compared to that of the 1 based on the availability. This is the order of aromaticity or the order of aromatic nature of the given compound. Understood? Absolutely, Lakshmi, you got the point. Vinny sister, you're always listening online classes, na? Raghavendra, is this clear? Understood? Okay, so next one of the most important concept ఏంటంటే annihilation అని పిలుస్తాం. What exactly is this annihilation? Okay, so annihilation అంటే ఏంటంటే okay, sharing of aromaticity, sharing of aromaticity by 2 or more rings. 2 or more rings. అంటే దీని అర్థం ఏంటంటే ఓకే, ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ నేను కానీ తీసుకున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఇక్కడ ఒక డబుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, డబుల్ బాండ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, మనం కానీ గమనించినట్లయితే దిస్ పర్టికులర్ డబుల్ బాండ్, ఇక్కడ కనిపించే డబుల్ బాండ్ ఏదైతే ఉందో, because of this ring is in conjugation, so this is aromatic. So ikkada aromaticity is shared by both the rings here in this case. So andukane here we say there is annihilation ani pilustam. Okay, మరి ఇక్కడ చెప్పండి, కెన్ యూ టెల్ మీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్? మరి ఈ కేసులో చూడండి, సో ఈ కేసులో చెప్పండి, ఇది ఒక బైఫినైల్. సో ఈ కేసులో చెప్పగలరా? హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ కేసులో పర్టికులర్ కేసులో చూసినట్లయితే దెర్ ఆర్ నో 2 or more rings that are not sharing aromaticity. ఇక్కడ షేరింగ్ కాబట్టి దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ annihilation is present here. మరి ఇక్కడ చూసినట్లయితే here this is one ring and this is aromatic, separate. అలానే ఇక్కడ కూడా separate ring. అంటే does it mean there is annihilation? There is no annihilation. Okay, if 2 or more rings are sharing the aromaticity, అప్పుడు మనం annihilation ఉందని చెప్తాం. Okay, sharing of aromaticity by 2 or more rings. This is the best examples that we can see that is related to annihilation. Okay, ఇక్కడ annihilation అంటే ఇక్కడ లేనట్లు. Okay, and similar గా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇటువంటి రింగ్, ఈ మూడు రింగ్స్ విల్ షేర్ ద aromaticity. మీరు గమనించినట్లయితే okay, here also they will share the aromaticity. So this is one ring. అలానే
this is the other ring, and then similarly this is the other ring. So here also annulation is present, whereas there no annulation. Ardhamainda? Is this clear? Understood? Yes, Vinny. Answer C. Do you have any doubt still here? దీన్ని annulation అని పిలుస్తాం. మరి annulenes అంటే ఏంటి? Do you know? Have you heard about this annulenes? So what exactly are this annulenes? We'll try to understand. So if you have the rings, okay, conjugated rings, I'll put it in a simple sense, okay, single planar conjugated rings. Single rings, so single rings, planar rings, and they are conjugated rings. వీటిని ఏమని పిలుస్తాం మనం? Annulenes అని పిలుస్తాం. They are known as annulenes. Okay, so if you are looking at the best example, so this is an annulene. Okay, this is a annulene. Alane this is also an annulene. Planar rings ante it must be planar, అంటే ఒకే ప్లేన్ లో ఉండాలి. ఈ రింగ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ బేసికలీ అరోమాటిక్ అండ్ యాంటీ అరోమాటిక్ రింగ్స్. మనం చూసాం కదా, ఏదైనా ఒక రింగ్ మస్ట్ బి సైక్లిక్ రింగ్, సింగిల్ రింగ్ విచ్ ఇస్ ప్లేనార్ అండ్ ఇట్ ఇస్ కాంజుగేటెడ్. అప్పుడు మనం ఆ రింగ్ ని మనం యాన్యులీన్ అని పిలవచ్చు. ఓకే, సో వీటి యొక్క నేమింగ్ సిస్టమ్ కూడా ఎలా పిలుస్తామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్, ఇక్కడ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 పై ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనం 4 యాన్యులీన్ అని పిలుస్తాం. అలానే దీన్ని 6 యాన్యులీన్ అని పిలుస్తాం. Did you understand this? So this are known as annulenes. Okay, మరి దీన్ని annulene అని చెప్పొచ్చా? Tell me about this. Can I call this as an annulene? Single ring ఏ కదా. So this is a single ring. దీన్ని annulene అని పిలవచ్చా? No. దీన్ని మనం this is not an annulene. ఎందుకు ఇది not an annulene? Because it is non-planar అన్నమాట. Because it is non-planar. సో దీంట్లో non-planar కాబట్టి, సో ఎందుకు non-planar? ఇక్కడ మనకు హైడ్రోజన్స్ ఉంటాయి, ఈ హైడ్రోజన్స్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది non-planar. ఇక్కడ ఉండే రిపల్షన్స్. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అన్ annulene. అంటే ఇక్కడ 10 annulene అని రాయలేం దీన్ని. Did you understand this? వీటిల్ని మనం annulenes అని పిలుస్తాం. సో బేసికలీ దే ఆర్ సింగిల్ రింగ్స్ దట్ ఆర్ ప్లేనార్ అండ్ కాంజుగేటెడ్. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ వెదర్ దే ఆర్ అరోమాటిక్ ఆర్ నాన్ అరోమాటిక్. మనకు ఏంటంటే కావాల్సింది వెదర్ దే ఆర్ సింగిల్ రింగ్స్, వెదర్ దే ఆర్ ప్లేనార్ ఆర్ వెదర్ దే ఆర్ కాంజుగేటెడ్. అంటే ద ఫస్ట్ 3 కండిషన్స్ ఆఫ్ అరోమాటిక్ అండ్ యాంటీ అరోమాటిక్ అవి సాటిస్ఫై అయితే వాటిని మనం annulenes అని పిలుస్తాం. ఓకే, క్లియర్, అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ? దిస్ విల్ కన్క్లూడ్ ద సెషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కూడా అడగండి, లేదంటే ఈ సెషన్ని మనం నెక్స్ట్ 3 to 4 minutesలో కన్క్లూడ్ చేద్దాం. ఐ థింక్ లక్ష్మి హ్యాస్ ఆస్క్డ్ మీ వన్ డౌట్. లక్ష్మి, యూ ఆస్క్డ్ మీ వన్ డౌట్, కరెక్ట్? ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్? లక్ష్మి, ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ వన్? Is this your doubt? This was your doubt? ఇక్కడ హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం, సో ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పాం, ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పాం, ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పాం, ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్పాం. మరి ఈ 2 హైబ్రిడైజేషన్ ఏంటి అడిగాను నేను, మిమ్మల్ని చెప్పలేదు, కరెక్ట్? నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది.
కరెక్టేనా లక్ష్మి? ఎస్. ఇదేనా? ఇస్ దిస్ ద క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్? ఐ ఎక్స్పెక్టెడ్ దట్. నేను ఆలోచించాను తర్వాత మధ్యలో క్లాస్ మధ్యలో ఓకే మేబీ ఇదే ఉంటుందేమో అని నాకు డౌట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఈ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, సో వాట్ వీ వుడ్ ఎక్స్పెక్ట్ హియర్, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ వీ వుడ్ ఎక్స్పెక్ట్? సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే హైబ్రిడైజేషన్ ఏమో ఇది కూడా ఎస్పీ హైబ్రిడైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతేనా? ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎస్పీ అండ్ ఎస్పీ హైబ్రిడైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక సిగ్మా, కానీ ఈ పర్టికులర్ కేసులో అంటే ఇక్కడ మనకు 2 ప్యూర్ పీ ఆర్బిటాల్స్ ఉంటాయి, కానీ ఈ కేసులో మాత్రం ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వట్లేదు. సో దట్ మీన్స్ దిస్ ఈస్ not undergoing sp hybridization, but rather it is undergoing sp2 hybridization. So this is the only case where hybridized orbitals are forming pi bonds. Hybridized orbital forming pi bonds. అంటే ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ కనిపించే కార్బన్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ కార్బన్ మనకు 1s2 2s2 2p2 ఉంటుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలా రాస్తాం? ఒక సింగిల్ కార్బన్తో పాటు ఇంకొక 3 కార్బన్స్ అయితే ఇలా రాస్తాం, అంతేనా? 1 2 3 ఇలా రాస్తాం. సో బేసికల్గా ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ అండర్గో అయింది అనుకోండి, ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ అండర్గో అవ్వాలి, ఇలా అవ్వాలి, కానీ ఇలా జరగట్లేదు. సో ఎందుకు జరగట్లేదు అని అంటే ఒకవేళ ఇక్కడ ఎస్పీ హైబ్రిడైజేషన్ అండర్గో అయితే దెర్ ఈస్ బాండ్ స్ట్రెయిన్ హియర్, ఈ రింగ్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఎస్పీ హైబ్రిడైజేషన్, ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఎస్పీ హైబ్రిడైజేషన్, ఓకే, దిస్ వుడ్ లీడ్ టు బాండ్ స్ట్రెయిన్, That is the reason instead of this it is undergoing sp2 hybridization. So sp2 hybridization undergo అయితే ప్లేనార్ అవుతుంది అప్పుడు. సో ప్లేనార్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ కేసులో ఈ డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఈ డబుల్ బాండ్ ఇలా కాంజుగేషన్లో లేకుండా ఉండే ఈ పర్టికులర్ ఇదేమో పై, ఓకే, ఇది ఒకటి పై, ఒక పై ఏమో, so this pi is pure p orbitals. ఎందుకంటే కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి కాంజుగేషన్లో మనకు ప్యూర్ p orbitals మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి మనకు తెలుసు. మరి ఈ పై ఏంటో తెలుసా? The pi that you see here, this pi is the formed by sp2 pi orbitals. Sorry, pi bond. అండర్స్టూడ్? అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఆఫ్ sp2, ఒక ఎలక్ట్రాన్ xp2. సో ఇక్కడేమో ఇది pp పై బాండ్, దిస్ ఈస్ pp పై బాండ్, కానీ ఇక్కడ మాత్రం sp2 పై బాండ్. అండర్స్టూడ్? థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యూ ఎంజాయింగ్ ద సెషన్స్ లక్ష్మి? థ్యాంక్ యూ సో మచ్. I always see you in the class. It is seriously awesome. Nuvu gani, Arjun gani, Ramya also. I have been novel also. I know many of you are very much dedicated. It's seriously awesome that you want to learn. Thank you so much, guys. Inkedana doubts unnaya? Meeku edana questions unna nanu adagachu. We will close the session in the next 2 minutes. Okay? Clear? So today evening there will be a small surprise for you. Kachitanaga there is something that is really important that is coming up. Okay na? Thank you so much Lakshmi, Noel, Ramya. Thank you guys, thank you Arjun. So stay tuned to the channel, okay? So you will be notified through the Telegram group also. Telegram group lo kuda meeku idi post cheyadam jarugutundi. Stay tuned for today's update. If you have any more questions you can always comment. Okay, there was a new person. Who was the new person? I forgot his name. What was the name? I think, what was the name? I think this was your first session.
I would love to look at your comment. I think it was Mahindra, right? Mahindra? It would be seriously awesome if I can have a look at your comment. I think the person who has joined the new, I would like to know your name once again. You can comment in the chat. Comment in the comment panel. I will go through it for sure. Okay, na? The clue will be, I wouldn't reveal the clue exactly. Okay, na? Stay tuned for the surprise. Timing కూడా నేనైతే చెప్పట్లేదు ఇప్పుడు. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు ఆ సర్ప్రైజ్ గురించి చెప్తాం. ఓకేనా? క్లియర్? There is something and someone is coming up on the channel. That is the clue. There is some new teacher coming up on the channel. That is the clue. Okay na? You will find out who he is. You can interact with him. Nenu kuda untanu. You can also ask me anything that is related to NEET, any more questions, any suggestions, everything. We are always here for you. Vedantu is always here for you. Okay? Thank you so much. I hope you enjoyed the session. మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే మళ్ళీ చెప్తున్నాను, స్కాన్ ద క్యూఆర్ కోడ్ అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ దట్ యూ సీ హియర్. ఓకే, there is lot of things that are going to come up that will be very beneficial for you for the next 6 months. ఖచ్చితంగా this is going to be an amazing journey for you. That is my promise for sure. Chemistry maaku Ramya, not related to chemistry. Okay, ఇది కూడా చెప్తున్నాను, it is not chemistry, it is a different subject. Chemistry కి అయితే కాదు, వేరే సబ్జెక్ట్ కి. Okay, that is the clue. It is not chemistry. Okay na? So you will enjoy the person. I know the person. He is a very good teacher. I know the person. Okay, I told he also. Okay, bloopers. Okay, fine. You can meet him today, right? Thank you so much. I hope you enjoyed this session. I will see you in the next session. That would be today in the evening. Stay tuned to the Telegram group, and on the community chat, we'll be posting the updates that is related to the surprise for today. Okay, lot of things are coming up. Stay tuned to the channel. I would love to see you guys on the platform. I'm seriously having awesome interaction with you guys. I really love interacting with you people, and you guys are literally amazing. Thank you so much. I will see you in the next session, guys. Physical, no Arjun, it is not. Chemistry ki nene untanu. It is for a different subject.